కీలకమైన విషయాలు ఉన్నాయి. ఎస్తరు వేరు, కన్యకలందరూ వేరు. దేన్ని బట్టి వేరయ్యారు? మిగిలిన వాళ్ళందరూ తమ సొంత ఐడియాల్ని బట్టే ప్రిపేర్ అవుతున్నారు. ఎస్తేర్ మాత్రం రాజు నియమించిన నపుంసకుని ఐడియాని బట్టే ప్రిపేర్ అయింది. రాత్రి మాట అన్నాను, రాత్రి అన్నా ఇక్కడ అన్నా జీడిమెట్లలో, నాకు గుర్తులేదు కానీ ఇక్కడే అని ఉంటాను. 2 types of ministries: doing God's work in our own way and doing God's work in God's way. దేవుని పని చేస్తున్నాము, దేవుని పద్ధతిలో చేయడం వేరు, మన సొంత పద్ధతుల్లో చేయడం వేరు. ఇందులో వ్యాలిడ్ ఒకటే, ద ఫార్మర్ వన్, ఫస్ట్ వన్. ఎంత గొప్ప పని చేసినా దేవుని పద్ధతిలో చేస్తేనే మనం బహుమానం పొందుతాము ప్రియులారా. అంటే దేవుని పద్ధతిలో మనలను మనం అలంకరించుకుంటేనే, దేవుని పద్ధతి ఏంటి, ఆయన మార్గాలేంటి, ఆయన తలంపులేంటి మనకి ఎట్లా అర్థం అవుతాయి? దేవుని మనస్సును అర్థం చేసుకునేవాడు ఎవడని కావాలి మనకి. రాజు మనస్సును, రాజు ఆలోచనలను, రాజు అభిరుచులను బాగా గుర్తుపట్టిన వాడెవడు? నపుంసకుడు. దేనికి సాదృశ్యము? పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఆత్మ దేవుని మర్మములను మనకు బయలుపరచును. స్తోత్రం చెప్పడం గట్టి ఒకసారి. దేవుని మనస్సును ఎరిగిన వాడు అని కొరింథీ పత్రికలో పౌలు అంటున్నాడు. దేవుని ఆత్మను కూడా, దేవుని మర్మములను కూడా శోధించువాడు పరిశుద్ధాత్మ. చాలా విచిత్రం తెలుసా ఈ విషయం. సరే, టాపిక్ ఇది కాదు, టాపిక్ చాలా గంభీరమైనది. అలా అంశం తగులుతుంది కాబట్టి ఒక్కొక్క మాట చెప్తున్నాను. లక్ష్యం ఒకటే. ఆమోసు గ్రంథం 4:12 మీ దేవుని సన్నిధిని కనబడుటకై. ఏంటిది? లేదా లేదు. కొన్ని వచనాలు మీరు పూర్తి చేయకపోతే మీకు బైబిల్ తెలుసని, మీకు బైబిల్ అర్థం అవుతుందని, మీరు బైబిల్ చదువుతున్నారని మనకి ఎలా తెలుస్తుంది చెప్పండి? మీరు తెలిసిన సింపుల్ విషయాలు. ఇప్పుడు నేను అన్నాను అనుకోండి, ఇప్పుడు యెహోవా నా కాపరి, ఇది తెలిసిపోయింది. ఇలా పూర్తి చేసేటప్పటికి ఇది తెలుసులే అనిపిస్తుంది. కొన్ని విషయాలు చెప్తుంటే మీరు పూర్తి చేయలేకపోతే అర్థం అవుతుందంటే మీరు అసలు వినలేదో, లేకపోతే చదవలేదో, లేకపోతే మేము ఎందుకు చెప్పాలనుకుంటున్నారో. మూడుట్లో ఏదోటి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలదని ఎలాగా కంప్లీట్ చేశారో, కొన్ని వచనాలు మీరు కంప్లీట్ చేయకపోతే ఎలాగండి? దీన్ని బట్టే వివేచన అర్థమైపోతుంది అనమాట. ఎంత బాగా సుపరిచితులో ఇటువంటి వచనాలకి. అంతే కదా? చదువుతుండవచ్చు ఏ కీర్తన గ్రంథం 23 ఇందాకలాగా, 91వ కీర్తన, 23వ కీర్తన, ఏమండి ఇలాంటి ఆశీర్వాదాలు, భయపడుకొని నేను నీకు తోడుగా, ఇలాంటి వచనాలు తప్ప ఉపదేశముతో కూడిన వచనాల పట్ల మీరు పరిచితులు కాకపోతే, నేను ఒక విషయం చెప్పనా, మీరు చాలా డేంజర్ జోన్లో ఉన్నారని అర్థం. ఏంటో డేంజర్ జోన్? రాకడలో ఎత్తబడిన గుంపులు ఉన్నారు అనుకుంటా. జాగ్రత్త మరి. ఎందుకంటే ఉపదేశం లేకుండా సిద్ధపాటు ఎలా కలుగుతారు చెప్పండి? మీరు పిల్లల్ని ఎగ్జామ్ కోసం, ఎగ్జామ్ వస్తుందంటే టీచర్లు చేసే మొదటి పని ఏంటంటే సిలబస్ ఇస్తారు. నాన్న అన్ని కాకపోయినా చదవండిరా. సిలబస్ అంటే అది కదా. అన్ని కాకపోయినట్ట మనకున్న టైంలో అన్ని పాఠాలు ఇంపార్టెంట్ కాకపోయినాయి, ఇవి మాత్రం ఇంపార్టెంట్ రా, ఇవి జాగ్రత్త చూసుకోండి అని అంటారు టీచర్లు. దాట్ సిలబస్. ఉపదేశం అంటే అదే. బైబిల్లో అన్ని మనకు అర్థం కాకపోయినా, ఇద్దరు సాక్షులు ఎవరు అది మనకు అర్థం కాకపోయినా, అబద్ధ క్రీస్తు ఎవరు, ట్రంపా, పోపా, ఎవరు కావాలి? ఉంటావా, చూస్తావా, చూడు. మరి చూడాలంటే ఉండాలి. మరి మనం పోయేటోళ్ళం. స్తోత్రం చెప్పినట్టుకు ఒకసారి వాళ్ళు ఎవరైతే ఎవరు కావాలి మనకి. స్తోత్రం చెప్పినట్టుకు ఒకసారి దానికోసం మనం కొట్టుకోవడం ఎందుకు? స్తోత్రం చెప్పినట్టుకు ఒకసారి. అంతే కదా? 7 సంవత్సరాల 3.5 ఎవరికి ఉంటావా చెప్పు, లెక్కెడదు. అనవసరమైన లెక్కలు మనకేలా. ఆమోసు 4:12 కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధి కనబడుటకై సిద్ధపడుడి. మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడండి. ప్రిపేర్ టు మీట్ దై గాడ్. ప్రిపేర్. యు హావ్ టు ప్రిపేర్. దేవుని సన్నిధిలో కనబడడానికి ఒక ప్రిపరేషన్ అవసరం ప్రియులారా. యు హావ్ టు బి ప్రిపేర్డ్. లక్ష్యం ఉపదేశం. మన ఉపదేశంలో ఎన్ని వర్తమానాలు ఉన్నా, ఎన్ని ప్రార్థనలున్నా, ఎన్ని విజ్ఞాపనలున్నా, ద టార్గెట్ ఇస్ వన్ అండ్ ఓన్లీ. వీ హ్యావ్ టు ప్రిపేర్ అవర్ సెల్వ్స్ టు మీట్ ద లార్డ్ ఎట్ ద రాప్చర్.
దానికి మించి ఇంకొకటి లేదు, దానికి సైడ్ వెళ్ళిపోతే కొట్టుకెళ్ళిపోయాం అని అర్థం. లూకా సువార్త 1:17 ప్రభువు సన్నిధిలో ప్రభువు కొరకు ఆయత్తపడిన ప్రజలను సిద్ధపరచుటకై వన్ అండ్ ఓన్లీ మిషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ జాన్ ద బాప్టిస్ట్, బాప్తిస్మిచ్చి యోహాను యొక్క పరిచర్య వన్ అండ్ ఓన్లీ. 1:17 చదవండి లూకా సువార్త. ఆయత్తపడి ఉన్న ప్రజలను ప్రభు కొరకు ఆరాట పడుతున్న ప్రజలు, ప్రభు కొరకు ఆసక్తి చూపిస్తున్న ప్రజలు, వైరాగ్యముతో ఉన్న ప్రజలు, ఆయత్త పడుతున్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. జనులను ప్రభు కొరకు సిద్ధపరిచే పరిచర్య బాప్తిస్మమిచ్చు యోహానుది. ఆయన పరిచర్యలో స్వస్థతలు జరగలా, ఆయన పరిచర్యలో ఆశీర్వాదాలు ప్రకటించలా, ఆయన పరిచర్యలో అప్పులు తీరేలా చేయలా, ఆయన పరిచర్యలో భూములు స్థలాలు ఇప్పించలా. ఆయన పరిచర్య, ఆయన వాక్యము, ఆయన ప్రకటించిన సువార్త ఒకటే. అన్నా అక్క, నేను ప్రకటించే సువార్తలో నీకు గనక మారు మనసు కలిగితే, ఈ మారు మనసు కలిగితే నీకు స్వస్థత వస్తుందో లేదో నాకు తెలీదు, నీకు అప్పులు తీరుతాయో లేదో నాకు తెలీదు, నీకు ఇళ్ళు వాకిళ్ళు దొరుకుతాయో లేదో నాకు తెలీదు, నీకు గనక నిజముగా ఈ వర్తమానం ద్వారా మారు మనసు వస్తే నీకు పరలోకం ఖాయం అన్నాడని. ఇది గ్యారంటీ. దాట్స్ ద మినిస్ట్రీ ఆఫ్ జాన్ ద బాప్టిస్ట్. బాప్తిస్మిచ్చు యోహాను యొక్క పరిచర్య ఇది. ప్రజలను క్రీస్తు కొరకు సిద్ధపరచాలి. ఎంత గొప్ప విషయం. నీకు ముందుగా ఒక దూతను పంపేదను. స్తోత్రం చెప్పండి ఒకసారి. యేసు ప్రభు వచ్చి ఒక సంఘాన్ని స్థాపించడానికైనాను ముందు బాప్తిస్మిచ్చు యోహాను పంపించాడు. కొందరిని నా కొరకు సిద్ధపరిచి రెడీ చేయి. పాపం ఆయన వచ్చి నలిగి అడవిలో ఉండి అడవి తేనె తిని అడవిలోని ఏవో పురుగులు ఏవో అదే కాల్చుకొని తిని అలా బతికేసి ఏమంటే సరే బట్టలు వేసుకున్నాడు లేదు, బట్టల గురించిన టెన్షన్ లేదు, తిండి గురించిన టెన్షన్ లేదు, తాగుడు గురించిన టెన్షన్ లేదు, ఇళ్ళు అద్దె కట్టుకున్న టెన్షన్ లేదు. ఎక్కడ అడవిలో ఏ కొండల్లో ఏ గుహల్లో ఏ చెట్టు కింద ఏ చెట్టు త్వరలో జంతువులతో ఎలా ఉండిపోయాడు టెన్షనే లేదు. 6 నెలల పరిచర్య మాత్రమే కాబట్టి ఇవన్నీ సంపాదించుకునే టెన్షన్ ఆయనకి లేకపోయిందండి. ఎన్ని నెలల పరిచర్య? 6 నెలల పరిచర్య కొరకు 30 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకున్నాడు బాప్తిస్మిచ్చు యోహాను. వన్ అండ్ ఓన్లీ ఈ 6 నెలల పరిచర్యలో దేవుడు ఇచ్చిన డీల్ ఒకటే. నానా బాప్తిస్మిచ్చు యోహాను, నువ్వే 30 సంవత్సరాల పరిచర్య చేయవు, అంత వ్యాలిడిటీ టైం నీకు ఇస్తలేను. 6 నెలలే. ఆ తర్వాత పరిశుద్ధ గ్రంథంలో నీ పేరు ఎక్కడా వినబడదు. డీలోకేనా అంటే ఎస్ బాస్, నా పేరు ఎందుకు ప్రభువా, నీ పేరు వస్తే చాలు. టార్గెట్ అదే. నా పేరు, నా బ్యానరు, నా మినిస్ట్రీ నథింగ్. మా పేరు, మా ఊరు, మా జాతి, మా కులం నథింగ్. పరిచర్య ఒకటే. ఆయన వచ్చే ముందు జనులను సిద్ధపరిచి బాయ్ చెప్పడం అంతే. ఏదండి ఇది? ఆయన ఎదుట నిలబడమే లక్ష్యం. కొలసి పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం కూడా తెలిసిన వాక్యాలను మూడు టచ్ చేసి నేను ముందుకెళ్తాను, చాలా టైం అయిపోయింది. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో ప్రతి మనుషునికి మేము బుద్ధి చెప్పుచు బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. బోధించిన, బుద్ధి చెప్పినా, ప్రకటించిన ఏంటి టార్గెట్? సంపూర్ణునిగా చేసి ప్రతి ఒక్కరిని ఆయన ఎదుట నిలబెట్టాలి. అంతకు మించి వేరే పని, వేరే ఉద్యోగం ఏమైనా ఉందా పౌలు గారికి అంటే లేదు పిల్లారా. ఆయన ఎదుట నిలబడడం ఈజీ కాదని వీళ్ళందరినీ ప్రత్యేకంగా దేవుడు తయారు చేసి పంపించాడండి. హల్లెలూయా. కొందరు భూమి మీద మీరు ఎలాగైతే సెటిల్ అవ్వగలుగుతారో ఆ ఉపదేశం చెప్తుంటే, కొందరు భూమి మీద నుండి లేపబడి ఎత్తబడి ఆయన తోటి ఎలా నిలబడాలో సిద్ధపరుస్తాను. మీరు ఏ గుంపులో ఉన్నారో తేల్చుకోండి, అవతలకి తేల్చుకోండి. మీరు ఎలాగైతే ఉద్యోగాలు వస్తాయి, ఎలా ప్రార్థన చేస్తే స్వస్థత లభిస్తుంది, ఎలా ప్రార్థన చేస్తే వస్తాయి. ఇది కావాలంటే ఇది వస్తాయి. రాంగ్ ఏం కాదు, పాపాలు ఏం కాదు. చెప్తాను దాని గురించి తర్వాత.
పెద్ద పాపాలు కాదు, బట్ సమ్ పీపుల్ హ్యావ్ వర్క్ విత్ గాడ్ ఓన్లీ టు సెటిల్ డౌన్ ఆన్ ఎర్త్, బట్ సమ్ పీపుల్ హ్యావ్ వర్క్ విత్ గాడ్ టు రీచ్ హిమ్, టు అప్రోచ్ హిమ్. ఆయనను చేరుటయే లక్ష్యం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను చేరే ఆశయం తీరాలని, నిన్ను చూచే ఆ క్షణం రావాలని. హల్లెలూయా. మధ్యలో ఆ 2 లైన్లు నా స్టేటస్లో పెట్టుకున్నా. ఇది ఒకటే లక్ష్యం, నిన్ను చేరాలి, ఇది ఆశయం, నిన్ను చూడాలి, ఆ క్షణం రావాలి ప్రభు. నథింగ్ ఎల్స్. ప్రదానం చేయబడిన కన్య యొక్క ఆశలన్నీ అవే. నా వరుణ్ణి ఎప్పుడు చూస్తా, ఆయన వచ్చి ఎప్పుడు తీసుకెళ్ళిపోతాడు, ఈ ఒక్క లక్ష్యం తప్ప ప్రదానం చేయబడిన అమ్మాయి ఇంకేదైనా మైండ్లో ఉందేమో కనుక్కోండి. అక్కడికైనా వెళ్ళిపోయి ప్రదానం చేయబడిన అమ్మాయిని కనుక్కోండి. వన్ అండ్ ఓన్లీ. నాకెందుకులే అమ్మ, వెళ్ళిపోతాను కదా అంటది. అరే నువ్వు ఎక్కడ వెళ్ళిపోతావు, అదే పెళ్ళవుతుంది, ప్రధానం అయిపోయింది కదా, వెళ్ళిపోయేటాను, నాకెందుకు ఇక్కడ ఇవన్నీ, వెళ్ళిపోయేదాన్నే కదా. సో దిస్ ఈస్ యాంటిసిపేషన్ బ్రదర్. దీన్ని ఆశతో అపేక్ష ఉంచట. నేను చదివిన చూసారు, అపేక్ష. ఎప్పుడు వస్తుంది ఆ డేట్? ఇంకా 3 నెలలు ఉందా పెళ్ళికి? అయ్యో, భయంతో కొంచెం, ఆశతో కొంచెం, ప్రేమతో కొంచెం, ఆ ఫోన్ చూసుకుంటే ఎప్పుడు రింగ్ వస్తుందో కొంచెం, ఎప్పుడు మెసేజ్ వస్తుందో కొంచెం. అండ్ దట్స్ ప్యూర్ లవ్. ప్రదానం చేయబడిన తర్వాత ఒకళ్ళొకళ్ళు కెమిస్ట్రీ ఎలా కలుస్తుంది తెలుసా? ప్రపంచం ఒకటి ఉంటుంది అనుకుంటున్నారా? పెళ్ళైన తర్వాత, పెళ్ళైతే తర్వాత సంగతి, ముందు మనుషుల్లో ఉన్న నార్మల్ విషయాలు చెప్తున్నా. ప్రదానం చేయబడిన సంఘాల యొక్క ఆశలన్నీ ఆయనే. ఇక ఈ యాక్టివిటీ ద్వారా అర్థం చేసుకోండి, వెళ్తున్న వాళ్ళు ఎవరు, ఉండిపోతున్న వాళ్ళు ఎవరు. ఇప్పుడు ఒక స్కూల్లో కానీ కాలేజ్లో కానీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గారు ఇన్స్పెక్షన్కే వస్తున్నాడు అనుకుందాం. ఓకే, ఎవరో పాపం తెలిసినోడు ఫోన్ చేసి చెప్పేశాడు అక్కడ సార్కి, పెద్ద సార్ వస్తుండు, మీరు ఏం చేస్తారో మరి చూసుకో, రికగ్నైజేషన్ ఇచ్చాం, మరి స్కూల్లో బాగా అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేదా, చదువులు బాగా చెప్తున్నా లేదా, బాగా శుభ్రంగా తింటున్నారా, డబ్బులు ఎవడో తెలుసు. ఇన్స్పెక్షన్ కోసం వస్తాను సారు అనగానే ఈ సార్లకి, ఈ ప్రిన్సిపల్ గారికి చెమటలు కారుతాయి. ఇట్లా చేద్దాం అంటే ప్రిన్సిపల్ సార్లు అందరూ పిలుస్తారు. ఈ టెన్షన్ అంతా లేదు. ఇదిగో మాస్టర్లు, మాస్టర్ అమ్మలందరూ, మీరు ఎట్ట చేస్తారో నాకు తెలియదు, సార్ వస్తున్నాడు, పిల్లల్ని మీరే రెడీ చేయండి. ఆయన భారం తీరిపోయింది, నా సంబంధం లేదు, వీళ్ళకి అప్పగించారు. ఈ సార్లందరూ క్లాస్ రూమ్లో నిలబడతారు వచ్చి, పిల్లలారా, బంగారం, చిన్న బంగారం లారా, సార్ వస్తాడంట. ఆయన వచ్చి ఏ ప్రశ్న అడుగుతాడో ఎవడో తెలుసు, ఏ క్వశ్చన్ అడుగుతాడో ఏం తెలియదు. మా పేరు బతికించండి, మా సంస్థను బతికించండి, మా కాలేజీని బతికించండి. ఈ ఉన్న 50 మంది స్టూడెంట్స్లో ఎవరు బాగా చదువుతారో ఎవరు తెలుసు? మాస్టర్లకు తెలుసు. వాళ్ళే ఎంపిక చేస్తారు. నాన్న బుజ్జి తల్లి నువ్వురా, నాన్న బాబు బంగారు నువ్వురా అని ఈ 50 మందిలో అందరినీ నిలబెట్టరు. 10 మందిని ఎంపిక చేసి మీరు నాన్న సార్ దగ్గర నిలబడతారు మీరు. అవునా కదా? ఇది ఆ సారు ఎదుట నిలబడడానికి కొందరిని సిద్ధపరచాలి. అందరూ యోగ్యులు కారండి. ద సేమ్ వే ప్రభు వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కొనే సత్తా, దమ్ము, ధైర్యం ఎవరికి ఉందో వాళ్ళు వెళ్తారు అక్కడికి. పరిశుద్ధాత్మ వాళ్ళని తీసుకెళ్తాడు. ఉన్న 50 మంది స్టూడెంట్స్ లో ఎవరు మేధావులో, ఎవరు మెరిట్ స్టూడెంట్స్, ఎవరు ఫాల్తూ టైపో, బక్వాస్ టైపో, రౌడీ గుండా టైపో, సినిమాల కబుర్లు చెప్పుకునే టైపో సారీ తెలీదా? మార్కులు చూసి చెప్పేస్తాడు ఎవరు ఫాల్తూ బ్యాచో, ఎవరు ఏ ఐటమ్ బాగా తెలుసు ఆయనకి. సేమ్ వే ప్రతి సంఘం, ప్రతి పాటగాడు, ప్రతి ఆటగాడు, ప్రతి ప్రసంగికుడు, ప్రతి మీటింగ్లు పెట్టినోడు, ప్రతి ప్లేయర్, ప్రతి మ్యూజిషియన్, ఎవ్రీబడి, ఆల్ ఆర్ నాట్ జస్ట్ ఎలిజిబుల్ టు మీట్ ద లార్డ్. ఆల్ ఆర్ నాట్ ఎలిజిబుల్. అందరూ అర్హులు కారు. అందుకే మరి యేసయ్య తన సొంత నోటితో చెప్పిన మాట, మనుష్య కుమారుని ఎదుట నిలబడటానికి కొంచెం దమ్ము సంపాదించి రెడీ అవ్వండి. ఆయన గట్స్, డేర్ టు మీట్ యువర్ గాడ్. దమ్ముందా?
దమ్ముందా ఆయన ఎదుట నిలబడడానికి? ఎందుకంటే మన రహస్య పాపములను ఆయన తన ఎదుట ఉంచుకొని ఉన్నాడు. కీర్తన గ్రంథం 90వ కీర్తన 8వ వచనం చదువు. Psalm 98 కీర్తన 98 వచనం. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆయన ముఖం చూడాలంటే ముందు మనం కనపడతామంటండి. మన రహస్య పాపాలన్నీ కనపడతాయట. అది క్లియర్ అయిపోతే, అది డిలీట్ అయిపోతే, అది ఫార్మాట్ అయిపోతే అప్పుడు కాంట్రాస్ట్ సరిగ్గా కుదిరి ఆయన ముఖం కనపడుతుంది అంటండి. నాకు రాత్రి ప్రభు కనిపించిండు. అబ్బు నువ్వు కనపడలేదా? నీ బతుకు కనపడలేదా? నాకు పలానా బ్రదర్లోని విషయాలు కనిపించి నేను ముందు నీ విషయాలు గమనించొక్కసారి. నేనేంటో ముందు అర్థం అవ్వాలి. నా ఉపవాసంలో, నా ప్రార్థనలో నేనేంటి ప్రభా, నీకు దూరంగా ఉన్నానా, దగ్గరగా ఉన్నానా, అసలు ఇంత కనెక్షన్లో ఉన్నానా లేనా, నాకు ముందు తేలిపోవాలి. నీ కంటిలో ఉన్న దూలం తీసేస్తే ఎదుటివాడు నలుసు కనపడుతుందంట. స్వతం చెప్పండి ఒకసారి. దూలం పాపం వడ్రంగి పని చేసి ఉన్నాడు ప్రభుకి ఈ మాటలు వస్తున్నాయి ఆయనకి. వడ్రంగి పని చేసినట్టు కనీసం నలుసు పడుతుంది లేదా? ఒకడు వచ్చి అన్న చూపాను నీ కంట్లోనే పెద్ద దూలమే పెడితే నా కంట్లోనే దూలం. దూలాలు ఉంచుకొని, దూలం అంటే చిన్నది కాదు, పెద్దదే. ఆయన ఎదుట మన రహస్య, కొంచెం ఫ్యాన్ పెట్టండి అమ్మ. ఆయన ఎదుట, తన ఎదుట మన రహస్య పాపములను ఉంచుకొని ఉన్నాడు. కాబట్టి ఆయనని ఎదుర్కొన్నప్పుడు మనం దేన్ని ఎదుర్కోవాలి తెలుసా? మన సీక్రెట్ లైఫ్ అంతటిని ఎదుర్కొని దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఫస్ట్. అంతేనా? యేసుని చూడాలి అని ఆశపడి నాకు జక్కయ్యకి ఏం కనపడింది అనుకుంటున్నారు? ప్రభు ఆయన ఇంటికి వెళ్ళి భోజనం చేశాడు తప్ప ప్రసంగం ఏం చేయలేదు. అక్కడ కూటం ఏం జరగదు, భోజనాలే. ప్రభు రండి ప్రభు, నీకు అంతకంటే గొప్ప భాగ్యం. మా ఇంటికి వస్తాను అంతకంటే ప్రభు, నువ్వు మామూలు దూరం చూద్దాం అనుకున్నాం కదా, దగ్గరికి చూసి బాగా దూరుతా అనుకోలేదు. రండి ప్రభు అని పెట్టాను, భోజనాలు పెట్టి అని చేసేసరికి అంతా అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, అది భోజనాలు అయిపోయింది, వెళ్ళి వస్తాను జక్క గారు మంచిది అంటే భోజనం ఎడుతున్నారు. ఏమైంది? ఇట్రా అంటే నేను రాను, ఇట్రా నేను రాను. అరే పేసినట్టు ప్రభు తిట్టినావు కదా, నువ్వు ఇలా కడుక్కుని వచ్చి ఒకటి తిట్టినావు కదా. నేనెందుకు తిట్టాను? మరి ఎందుకు ఎడుతున్నాను? నాకేం తెలుసు? శిష్యులు గుసుకొస్తా భోజనాలు పెట్టిన కూడా తిడతారా మరి? అరే నేను తిట్టలేదు, నేనేం అనలేదా జక్క, నేనేమన్నాను? నువ్వేమనక్కర్లేదు నాయన, నేను చూస్తా, మాకు మ్యాటర్ అర్థమైపోయింది. ఏం సంగతి అంటే ఇచ్చేస్తాను ప్రభు, డబ్బులన్నీ ఇచ్చేస్తాను ప్రభు. ఈ డబ్బులు ఏంటి? ఎక్కడ టాపిక్ ఇది? టాపిక్ లేని టాపిక్ ఎందుకు వచ్చింది? డబ్బులన్నీ ఇచ్చేస్తా ప్రభు, అందరికి పంచిపెట్టి. ఏంటి గొడవ? నీ మొహం చూస్తే నేను దాచుకున్న దొంగ డబ్బులన్నీ కనపడుతున్నాయి ప్రభు. నీ మొహం చూస్తాను అనుకున్నాను కానీ నా మొహం కనపడుతుందని నేను అనుకోలేదు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. దేవుని దర్శనం చూసేవాని లైఫ్ ఇలా ఉంటుంది బ్రదర్, క్లారిటీ వచ్చేస్తుంది. నిజంగా మొరపెట్టువాడైతే, అదే కదా ప్రార్థన చేసిన మొరపెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన దగ్గరకు వచ్చేస్తున్నాడంటే ఎలా ఉంటుంది చెప్పండి? అందమ్మా నీవెక్కడా అని సౌండ్ వినగానే కప్పేసుకున్నాడు మొత్తం. నమ్మ సిగ్గంతా బయటపడిపోయింది ప్రభు నీ స్వరం వినగానే. ఆయన దగ్గరకు వస్తున్నాడు, నేను చూడి గాబరా పడి పారిపోయాడు. ఆయన వెన్ గాడ్ అప్రోచెస్, గాడ్ కమ్స్ నియర్, ఆయన సమీపించగా, పరీక్షలు రాత్రి స్లిప్లు పెట్టుకున్నాడు అనుకోండి, మొబైల్ అలా చూసుకుంటున్నాడు అనుకోండి, సార్ దగ్గరకు వస్తుంటే ఏమవుద్ది? టక్ అన్నీ సరితాడు. మనలో ఒక పరిశుద్ధత ఆటోమేటిక్గా వస్తుందండి. మన ప్రార్థన నిజముగా ఆయనని దగ్గరగా, ఆయనకి సమీపముగా మనం వెళ్ళేలాగా చేస్తుంది అంటే నీకు ఎవడు బోధించనక్కర్లా. ఆయనకి ఇష్టం లేని నీ ప్రతి దరిద్రాన్ని నువ్వే విడిచిపెట్టేస్తావు. దానికి స్పెషల్గా బోధ, దానికి స్పెషల్గా ఉపదేశము, దానికి 7 పాయింట్లు అక్కర్లేదండి. ఇక్కడ ఆయన ఎదుట నిలబడాలి. మన ప్రార్థనలు, మన ఉపదేశాలు మనలను ఆ విధంగా సిద్ధపరచాలి. హల్లెలూయా.
సరే, ఫస్ట్ పాయింట్ ఏమో ప్రార్థన మెలకు గురించి మాట్లాడుకో. రెండో పాయింట్ ఏమో ఆయన ఎదుట నిలబడడానికి అర్హులం అవ్వాలి, ఇదే మన లక్ష్యం అని మాట్లాడుకున్నాం. కింద నుంచి వస్తాను చూసారా. మూడో పాయింట్లోకి వచ్చేసరికి ఆ దినము అకస్మాత్తుగా భూమి అందంతట నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. వచ్చునా రావచ్చా? కన్ఫర్మ్ కదా? భూమి ఖచ్చితంగా శిక్ష పాలవ్వబోతుందన్న సంగతి మీరు మనసులో క్లారిటీ పెట్టుకోండి. మీరు స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఇశ్రాయేలులు ఐగుప్తులో నుండి బయట పడుటయే లక్ష్యము గాని ఐగుప్తు దేశానికి ఇంత తెగుళ్ళు వద్దున ఆయన పాపం అమాయకులు ప్రభు అని ఎవడైనా ప్రార్థన చేశాడు మీరు నాకు చెప్పండి. కానీ మనం చేస్తున్నాం. నేను అన్నం చూసారా, దేవుడి కంటే నీతిమంతులు ఎక్కువ నీతిమంతులం అయిపోతున్నాం మనం. లక్ష్యం ఒక్కటే. ఇశ్రాయేలీయులు కనాను దేశముకి వెళ్ళి కనానీయుల 7 జాతుల వారిని హతము చేయుటయే టార్గెట్. అంతేనా? లేకపోతే అందరి రక్షణ కోసం ప్రార్థన చేసేమన్నా? దాట్స్ నాట్ ద టార్గెట్. అది లక్ష్యం కాదు. మన గ్రూపులోనికి, మన సంఘములోనికి, దేవుని రాజ్యంలోనికి కొందరును సంపాదించుటే లక్ష్యం భూమి మీద. అంతకు మించి ఇంకేం లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. భూమి అంతటి మీదకి మహాశిక్ష, మహా తీర్పు రాబోతుంది ప్రియులారా. ఎప్పుడు నేను ఒక మాట చెప్తాను, దేవుని ప్రేమ గురించి, దేవుని కృప గురించి, దేవుని క్షమాపణ గురించి ప్రకటించే వారిని సువార్థికులు అంటారు. కానీ బైబిల్లో దేవుని ప్రేమ గురించి మాత్రమే లేదు, దేవుని ఉగ్రత గురించి కూడా ఉంది. దేవుని క్షమాపణ గురించి మాత్రమే నా ఉంది, దేవుని శిక్ష గురించి లేదా? దేవుని కృప గురించి మాత్రమే ఉందా? దేవుని తీర్పుల గురించి లేదా? దేవుని ప్రేమ, కృప, క్షమాపణ మాత్రమే నువ్వు ప్రకటిస్తే నువ్వు సువార్త పూర్తిగా ప్రకటించటం లేదు. మీన్ మైండెడ్ అయిపోతున్నాము. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడును అనేది సువార్త అయితే, నమ్మని వానికి శిక్ష విధించబడును అనేది కూడా అందులో భాగమే ప్రియులారా. పైది మాత్రమే ప్రకటించి ఫీల్ అవుతారేమో, కింద ప్రకటించకపోతే దేవుడే ఫీల్ అవ్వలేదు ఇందులో రాయడానికి. మనకెందుకు ఆ ఫీలింగు? అంతేనా? అంతేనండి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. ఇది ప్రకటించాలి, కాన్సిక్వెన్సెస్ కూడా ప్రకటించాలి. లాభం ఏంటో చెప్పాలి, ఏమండి నష్టం ఏంటో కూడా చెప్పాలి, మేలేంటో చెప్పాలి, కీడు కూడా చెప్పాలి, మంచి ఏంటో చెప్పాలి, చెడు కూడా చెప్పాలి. అదే కదా మంచి చెడ్డల తెలివినిచ్చు ఫల వృక్షము. అంతేనా కాదా? ఏదైనా తోట మధ్యలో ఉన్న 2 వృక్షాలలో ఒకటి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము. ఈ కొత్త నిబంధన కాలంలో ఏదైనా తోట అంటే ఏంటి? సంఘమే కదా. ఏదైనా తోటలో ఉన్న 10 ఆశీర్వాదాలు ఈరోజు సంఘములో ఉన్నట్టే కదా. ప్రపంచ ప్రజలకి మేలు కీడులు ఏంటో తెలియకపోయినా, వివేచన లేకపోయినా కనీసం ఎవరికి తెలిసి ఉండాలి? సంఘానికి కదా. క్రైస్తవులకి కనీసం తెలిసి ఉండాలి ఏది మేలో ఏది కీడో సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి అంటున్నాడు. మార్గములలో మేలైన మార్గం ఏదో కనుక్కొని ఆ మార్గములో నడవండి అంటున్నాడు దేవుడు. యు హ్యావ్ టు ఫైండ్ ఇట్ అవుట్, యు హ్యావ్ టు డిసర్న్ ఇట్ అవుట్, యు హ్యావ్ టు సార్ట్ ఇట్ అవుట్. నువ్వు ఎంపిక చేసుకోవాలి ఏది బెటరో లైఫ్ లో, ఏది మేలో ఏది కీడో చూసుకోవా. +2 అయిపోగానే, ఇంటర్మీడియట్ అయిపోగానే కౌన్సిలింగ్స్ ఉంటున్నాయా లేవో అని పిల్లలకి. ఎందుకు? వీళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి ఏ రూట్ లో వీళ్ళు పంపిస్తే బాగుంటుందో కౌన్సిలింగ్ చేస్తున్నారు. అలా బయట సమాజానికైనా ఆ వివేచన ఉంది, కానీ క్రైస్తవులు లేకపోయిందండి లైఫ్ లో. ఆత్మీయంగా ఏ డిసిషన్ తీసుకోవాలో లైఫ్ లో, ఏ రూట్లు వెళ్ళడం బెటరో తెలియట్లేదు కదా. క్యాజువల్ గా వెళ్ళిపోతున్నారు. క్రైస్తవ జీవితం అంటే ఆరాధనకు వచ్చి చర్చిలో గంట కొట్టగానే లోపల కూర్చొని ఏ శ్రద్ధం చేయడానికి వెళ్ళిపోవడమేనా? ఇదేనా?
పెద్ద గొడవ, పెద్ద పెద్ద విషయం ఉంది. అన్ని జనులు వాళ్ళ వారం వస్తే వాళ్ళు గుడికి వెళ్తారు, క్రైస్తవులు వాళ్ళ వారం వచ్చేది వాళ్ళు గుడికి వెళ్ళారు. పెద్ద లెక్కే ఉందండి అందులో. ఇదే క్రైస్తవ జీవితం అంటే అనుకుంటున్నారా? క్రిస్టియన్ లైఫ్ ఇస్ నాట్ అ డివోషనల్ లైఫ్, ఇట్స్ అ లైఫ్ స్టైల్. క్రైస్తవ జీవితం భక్తి పారస్యం చూపించాల్సిన బ్రతుకు కాదు, జీవితం కాదు. క్రైస్తవ జీవితం ఒక జీవన శైలి ప్రియులారా, ఇట్స్ అ లైఫ్ స్టైల్. అది సంఘంలోనే కాదు, నువ్వు రోడ్డు మీద వెళ్తున్న క్రైస్తవ జీవిత లైఫ్ స్టైల్ ఉండాలి నీకు. నువ్వు ఇంట్లో ఉన్న ఆ లైఫ్ స్టైల్లో ఉండాలి. నువ్వు వ్యాపారంలో ఉన్న క్రైస్తవ జీవిత లైఫ్ స్టైలే వేరు. నువ్వు బిజినెస్ చేసిన, జాబ్ చేసిన, కాలేజ్లో ఉన్న, స్కూల్లో ఉన్న, డబ్బు సంపాదించిన, ఇళ్ళే కట్టుకున్న, అవర్ లైఫ్ స్టైల్ ఇస్ డిఫరెంట్ బ్రదర్. నేను భేదమునే కలుగ చేయుటకు వచ్చి అన్నదానికి మీనింగ్ ఇది. అందరి జీవితాలు వేరు, మన లైఫ్ వేరు. ఆ తేడా చూపించడానికి వచ్చాను. మీరు బతుకుతారు, నేను బతుకుతాను, కానీ మీలా బతుకు నాది కాదన్నాడు యేసయ్య. ఆయన లైఫ్ వేరు కదా. ఆయన బతికిన 33.5 సంవత్సరాలు ఆయన లైఫ్ స్టైల్ కంప్లీట్లీ వేరు. ఆయన పుట్టిన విధానం వేరు, పెరిగిన విధానం వేరు, బతికిన విధానం వేరు, తల్లిదండ్రులకి హెల్ప్ చేసిన విధానం వేరు, వడ్రంగి పని చేసిన విధానం వేరు, తర్వాత బయటకు వచ్చిన విధానం వేరు, సమర్పించుకున్న విధానం వేరు, బోధించిన విధానం వేరు, ప్రజలను స్వస్థపరిచిన విధానం వేరు, సిలువ మోసిన విధానం వేరు, చనిపోయిన విధానం వేరు, లేచిన విధానం వేరు, రాబోతున్న విధానం కూడా వేరే. ఈజ్ జస్ట్ డిఫరెంట్, యునీక్. ఆయన వంటి వాడు అందుకే లేడు. అయ్యా మీరు బతికారు, నేను బతికాను, మీరు తిన్నారు, నేను తిన్నాను, మీరు నడిచారు, నేను నడిచాను, నేను తాగారు, మీరు తాగారు, పెద్ద గొడవ ఏముందంటున్నారా? కానీ మీలా నేను బతకలేదని చూపించి వెళ్ళాడు ఆయన. మీలా నేను బతకలేదు. మీకు వచ్చిన కష్టాలు నాకు వచ్చాయి, మీకు వచ్చిన శోధనలు నాకు వచ్చాయి, కానీ మీలో కాంప్రమైజ్ అవ్వాలా. హల్లెలూయా. సైతాన్ సరాసరి నిలబడి ఈ లోక రాజ్యముల మహిమ నీకిత్తును. ఇన్ని ఆఫర్స్ రాలేదు యేసయ్యకి, ఎన్ని ఆఫర్స్ రాలేదండి. 5 రొట్టెలు 2 చేపలు విరిచి పెట్టగానే జనులందరూ ఆయన ఎదుగు పరిగెత్తుకుని వచ్చి ఆయనను రాజుగా చేయుటకు ఇష్టపడ్డారంట. మై కింగ్డమ్ ఇస్ నాట్ అ పొలిటికల్ కింగ్డమ్. నా రాజ్యము రాజకీయ సంబంధమైన రాజ్యము కాదు, ఇహలోక సంబంధమైంది అసలే కాదన్నాడు. That's different brother. మన లైఫ్ స్టైల్ ఇస్ డిఫరెంట్. యేసు ప్రభు నమ్ముకున్న రోజునే మనం డిఫరెంట్ గ్రూప్లోకి వెళ్ళిపోయాం ఆల్రెడీ. ఎందుకు ఈ సామరస్యం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు నాకు తెలియట్లేదు. దుష్టులకి నీతిమంతులతో పొత్తు కుదర్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. they are not at all in the group brother. అసలు గ్రూప్లో లేరు వీళ్ళంతా. మీకు ఇప్పుడు తెలీదు. నాకున్న 2 పూట్ల మీటింగు, తెల్లారి ఆదివారం ఎవరి సంఘాలకు వాళ్ళు వెళ్తారు కాబట్టి 2 పూటల్లో అన్నీ ఎలా చెప్పేస్తాను నేను? ఖచ్చితంగా చెప్తున్నాను మీకు ఒక విషయం. ఈ రాత్రి శ్రమలకి ముందు సంఘం వెళ్తాది అని ఎంత రాయబడి ఉందో, శ్రమల్లో సంఘం ఉంటుందని కూడా అంతే రాయబడి ఉంది. ఎందుకంటే వీళ్ళు వర్షాలు చూపించగలుగుతున్నారు, వాళ్ళు చూపించగలుగుతున్నారు. చాలా కొట్లాట, చాలా తగు, చాలా డిస్కషన్, చాలా ఆర్గ్యుమెంట్ నడుస్తుంది ఇంతవరకు. ఒకరోజు పని కట్టుకొని ఉపవాసం ఉండి దేవుని ఒక్కటే అడిగారు, ప్రభు నాకు ఒక క్లారిటీ, ప్రభు నువ్వేది చెప్తే నమ్ముతానండి, నువ్వు క్లారిటీ మాత్రం నాకు ఇచ్చేసాయి. చాలా దివ్యమైన క్లారిటీ దేవుడు ఇచ్చాడు. వెంటనే గుండెలో సమాధానం వచ్చేసింది. తెలుసా, ఇది నిజం అన్నాడు, అది నిజమే అన్నాడు. ఇది సంఘమే అన్నాడు, అది సంఘమే అన్నాడు. శ్రమలకు ముందు వెళ్ళిపోయేది ఆయనను పెళ్లి చేసుకునే సంఘం. శ్రమల ద్వారా వెళ్ళేది సంఘమే గాని వధువు కాదు. పెండ్లి విందుకు భోజనాలకు వెళ్ళేది బ్యాచ్ అదంతా. అందుకే ప్రకటన గ్రంథంలో ఈ శ్రమల కాలం గురించిన ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఇంచుమించు మీరు 6వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు, ఇప్పుడు అంత చదివేస్తారండి, నవ్వి చూడండి ఒకసారి. 6వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు ఎక్కడ కూడా సంఘం అనే మాట ఎత్తలేదు. అక్కడ 19వ అధ్యాయంలోనే సంఘం అనే మాట వచ్చింది. అంటే శ్రమల కాలంలో ఉండేది వధువు సంఘం కాదు. ఈ గ్రూప్ వేరు, ఆ గ్రూప్ వేరు. ఎట్లా తెలుస్తుంది? నా చూడండి ఒకసారి, స్తోత్రం ఒకసారి.
వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్న గుంపు వేరు, వాళ్ళను పరిశుద్ధాత్మ అలా రేపుతా ఉన్నాడు. ఈ యాక్టివిటీ ద్వారా తెలిసిపోతుంది. మిగిలిన వాళ్ళు విడ్డూరని చెప్పనా, శ్రమలు వస్తాయి, సంఘంలో శ్రమలో పాలు పంచుకోవాలి, 666 ముద్ర మరి చూసుకోవాలి, మరి జాగ్రత్తగా వచ్చేస్తుంది, ఇదిగో ముద్ర వచ్చేస్తుంది, ఇదిగో చిప్పులు వచ్చేస్తున్నాయి, ఇదిగో ఆధార్ కార్డు వచ్చేస్తుంది, మరి జాగ్రత్త అనేటోళ్ళు కూడా బిల్డింగ్లు కట్టేసుకుంటున్నారు. మరి ఏం చెప్పిన దానికి చేసిన దానికి పొంతం కుదరట్లేదు. ఇక్కడ శ్రమంలో సంఘం ఉంటుంది అని చెప్పుతూనే మనం సిద్ధపడాలి, ధైర్యం వహించాలి, మనం జాగ్రత్తగా ఉండాలి, మనం ఓర్పు వహించాలి. పరిశుద్ధలో ఓర్పు అందులో కనపడిన పదే అలా ఓర్చుకునే వాళ్ళకి ఇన్ని ఆస్తులు ఎందుకండి? పోతాయని తెలిసి మోసం కదా ఇదంతా. చెప్పేదానికి చేసేదానికి పొంతను కుదరాలి. నేను అన్నాను కదా, ఏం రోగం అనేది? మెంటల్ డిజార్డర్, స్కిజోఫ్రీనియా. చెప్పడం ఒకటి, చేయడం ఒకటి జరుగుతుంది. ప్రజలను శ్రమల కొరకు సిద్ధపరిచేవాడు, బీ హీల్డ్ అని, ఆస్తులు సంపాదించని, బ్లెస్సింగ్ అని, ఫ్యూచర్ బాగుంటుందని ఈ ప్రసంగాలు ఎందుకు చేస్తారండి? నాకు అర్థం కాదు. నిజంగా శ్రమల్లో సంఘం ఉంటుంది బ్రదర్, చెప్తున్నా. ఆ గుంపు వేరు, ఆ ప్రసంగికలు ఫాలో అవుతున్న వాళ్ళందరూ శ్రమల కోసం రెడీ అవుతున్నారు. ఇది మాత్రం కన్ఫర్మ్. ఇది కన్ఫర్మ్ చేసుకోండి మీరు ఈ రాత్రి. నిజంగా శ్రమల కొరకు సిద్ధపడుతున్న వాళ్ళందరూ శ్రమల్లో ఉంటారు. వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్న వాళ్ళు వెళ్ళిపోతారు. సిద్ధంగా ఉన్న వాళ్ళని తీసుకెళ్తాను కన్ఫర్మ్గా చెప్పాడు కాబట్టి. ఈ ప్రసంగాలు, ఈ ఉపదేశాలు, ఈ వర్తమానాలు ప్రజలను సిద్ధపరిచి లోకం పట్ల ఒక అసహ్యత కలుగచేసి లోకానికి దూరంగా దేవుడికి దగ్గరగా చెయ్యలేకపోతున్న ప్రతి ఉపదేశం, ప్రతి ఉపదేశకులు, ప్రతి సంఘము, దే ఆర్ నాట్ ఇన్ ద గ్రూప్. వెళ్ళరు వాళ్ళ గ్రూప్లో, అసలు ఎత్తబడే గుంపులో లేరు వాళ్ళంతా. వీళ్ళు ఎదుర్కోబోతుంది ఏంటో తెలుసా? భూమి యందంతటికి రాబోతున్న మహాభయంకరమైన శోధన కాలం. వాళ్ళ ప్రసంగాల్లోనే మీకు అర్థమైపోద్ది. పీస్ అండ్ సేఫ్టీ, అంత బాగుంటుంది బ్రదర్. ఓకే, నో ప్రాబ్లం, ఫ్యూచర్ చాలా బాగుండబోతుంది, నాకు అదే దర్శనం కనపడుతుంది అండి. 11.2 రిక్టర్ స్కేల్ మీద భారతదేశానికి భూకంపం రాబోతున్న సంగతి మీకు తెలుసా? 11.2 ఇంతవరకు ప్రపంచ వ్యాప్తంగా హైయెస్ట్ మార్కులు రిక్టర్ స్కేల్ మీద వచ్చిన భూకంపం 9.6. ఇండోనేషియాలో 2004లో వచ్చిన భూకంపం 7.4. సింపుల్ గా 7.4 అంటే అసలు ఏమి లేదు, కానీ ఇండోనేషియా అతలాకుతలం అయిపోయిందండి. ఇండోనేషియన్ సునామీ 2004 2,50,000 మంది చచ్చిపోయారు. 2,50,000. 2011 జపాన్లో వచ్చిన భూకంపం 9.0. 10,000 మంది చచ్చిపోతే, 20,000 మంది గల్లంతైపోతే, కొన్ని లక్షల మంది నిరాశ్రులైపోయి అతలకుతలమైపోయి. ఎవరు వీళ్ళు? ప్రపంచంలోనే మహాజ్ఞాన సంపన్నమైన దేశం కాదా జపాన్? ల్యాండ్ ఆఫ్ ద రైజింగ్ సన్, టెక్నాలజీలో టాప్ లో ఉన్న దేశం కాదా జపాన్? దాని అర్థం ఏంటి? ఎందుకు ఆ ఎగ్జాంపుల్ దేవుడు చూపించాడు 2011లో? వై జపాన్? జపాన్ ఇస్ ద బిగినింగ్ కంట్రీ ఆఫ్ ద వరల్డ్ వేర్ ద సన్ రైజెస్. సూర్య కిరణాలు మొట్టమొదట పడే మొదటి దేశం జపానే. అది ఆరంభం. దాట్స్ ద బిగినింగ్. ప్రపంచానికి భవిష్యత్తులో జరగబోతున్న దాని ఝలక్ చూపించాడు దేవుడు. ఏమిటి అంటే, నాయన నీకెంత టెక్నాలజీ ఉన్నా, నువ్వు ఎన్ని కంప్యూటర్లే చేసుకో, నువ్వు ఎన్ని రోబోట్లే చేసుకో, నువ్వు 5G నుండి 7G నెట్వర్క్ నువ్వు సంపాదించు, అద్భుతమైన హెవీ హై టెక్నాలజీతో కూడిన సాఫ్ట్వేర్స్ తయారు చేసుకో, నథింగ్ ఈస్ గోయింగ్ టు సేవ్ యూ బ్రదర్. ఏది నిన్ను రక్షించజాలదు. క్రైస్తవుల ఇళ్ళు కూడా కొట్టుకెళ్ళిపోయాయి బ్రదర్. చర్చిలు కూడా కొట్టుకెళ్ళాయి. ఏటీఎం సెంటర్ మిషన్లు కొట్టుకెళ్ళిపోయాయి. బ్యాంకులు కొట్టుకెళ్ళిపోయాయి. ఆస్తి కాగితాలు కూడా కొట్టుకెళ్ళిపోయాయి. శనక్కాయల కోసం లైన్లో నిలబడ్డారు తెలుసా? జ్ఞాన సంపన్నమైన దేశం.
ఒసామా బిన్ లాడెన్ లాంటి టెర్రరిస్టులు అమెరికా ట్విన్ టవర్స్ ను పడగొట్టినప్పుడు 2000 నుంచి 3000 మంది చనిపోయారు అక్కడ. ఎందుకు ట్విన్ టవర్స్? వరల్డ్ ట్రేడ్ సెంటర్, ప్రపంచ ఆర్థిక వ్యవస్థనంతటిని కంట్రోల్ చేస్తున్న దేశం కాదా అమెరికా? దాన్ని దెబ్బతీయడానికి టెర్రరిస్టులు చేసిన అటాక్ అది. ఖచ్చితంగా షేర్ మార్కెట్లో డాలర్ డౌన్ అవ్వడానికే అందరూ పూనుకుంటున్నారు ఈ రోజున. మన కళ్ళెదుట జరుగుతున్న చిన్న చిన్న సంఘటనలు మహాప్రళయానికి సంకేతాలు కావా బ్రదర్? How are you hoping a bright future on earth being a Christian? Ridiculous completely. హాస్యాస్పదం ఇదంతా. ఇన్ని సంకేతాలు మనకి ప్రకృతిలోను, సైంటిఫిక్ గాను, సమాజంలోను అండ్ ఆఫ్ కోర్స్ బిబ్లికలీ వాక్యపు వెలుగులో కూడా కనపడుతుండగా అబద్ధ పూరితమైన ఆశను ఎందుకు కలుగు చేస్తున్నాం ప్రజలకి? దేవుడు వేరే భూమిని, కొత్త భూమిని సృష్టించడానికి కారణం ఇది కాదా? ఇది నాశనం అయిపోతుందనే కదా అది ఇస్తానంటున్నాడు. ఇదే బాగుపడితే అక్కడికి మనం వెళ్ళడం ఎందుకు? ఇంకా ఆయన ఇలా వచ్చి మనల్ని తీసుకెళ్ళడం ఎందుకు? ఇంకా మనం చెప్పేదానికి మనకే క్లారిటీ రావట్లేదు. ఇక్కడ ప్రభు రాకడ వచ్చేస్తుంది బ్రదర్ అని అంటూనే బ్రైట్ ఫ్యూచర్ అంటున్నాం. మళ్ళీ ప్రపంచం అంతా నాశనానికి లోన్ అయిపోతుంది బ్రదర్ అని అంటూనే బ్రైట్ ఫ్యూచర్ బ్రదర్. చదవండి మొదటి తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. సహోదరులారా, ఆ దినము దొంగవలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులు కాక ఇందుము. 5వ అధ్యాయం 3వ వచనం అండి. అది లోకులు నెమ్మదిగా ఉన్నదే, భయమేమీ లేదని భయమేమీ లేదు. నథింగ్ టు ఫియర్ బ్రదర్, గాడ్ ఇస్ దేర్ టు హెల్ప్ us. ఆ గాడ్ అంటున్నాడు, వచ్చాను రా బాబాయ్ చచ్చిపోతారు అంటున్నాడు ఒక పక్కన. నా చూడండి ఒకసారి, స్తోత్రం చెప్పండి ఒకసారి. బాప్తిస్మిచ్చు యోహాను పరలోక రాజ్యం సమీపిస్తుందని చెప్తూ దానికి కాంట్రారీ. నేనేమన్నాను ఇందాక? మేలు చెప్పాలి, కీడు చెప్పాలి. పరలోక రాజ్యము, దేర్ ఇస్ అ కింగ్డమ్, ద డిఫరెంట్ కింగ్డమ్, ఒక వేరే విధమైన ఒక రాజ్యము ఉంది బ్రదర్. అది భూమి మీద లేదు, ఇంకొక దగ్గరకు ఉంది. అక్కడికి వెళ్ళడానికి మీరు మారుమనసు పొందండి అని చెప్తూనే ఏమన్నాడు తెలుసా? రాబో ఉగ్రతను తప్పించుకోవటానికి మారు మనసు తగిన ఫలములు ఫలించండి అని చెప్పాడు పక్కన. ఎందుకు మనకి ఇంకొక రాజ్యమును సిద్ధపరిచాడు అంటే ఈ రాజ్యాలన్నీ నాశనం అవుతున్నాయనే కదా. కరెక్ట్ గాస్పెల్ అదండి. లోకులంట ఎవరు వీళ్ళంతా? ఈ పాయింట్ నోట్ చేసుకోండి, ఈ మాట నోట్ చేసుకోండి. ఎంత ఘోరంగా అన్నాడో తెలుగు బైబిల్లో. లోకులు ఏమంటుంటారు? భయమేమీ లేదు, నెమ్మదిగా ఉన్నదే, తొందరేమీ లేదని జనులందరూ ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండగను అండి. చదవండి. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. ఎవరా బ్యాచ్ అంతా? లోకులు. ఎవరికి ఎలా గుర్తుపట్టాలా లోకుల్ని? ప్రసంగాలు వేస్ట్, నాన్సెన్స్ అండి. వాట్ నాన్సెన్స్ యువర్ టాకింగ్? ఎప్పుడు 2000 సంవత్సరాలు పడుతుంది ఎవడు తెలుసు. ఎప్పుడు నుంచో మన తల మీద ఎన్ని వెంట్రుకలు లేవు, అన్నిసార్లు రాకడ గురించి మన తాతలే చెప్పి వాళ్ళే పోయారు. ఆయన రాలేదు, తాతలు పోయారు కానీ ఆయన రాలేదు. చూసారా? మా తాతలు కూడా రాకడ వస్తుందని చెప్పేసి పోయారు, తండ్రులు కూడా రాకడ వస్తుందని చెప్పేసి పోయారు. ఇప్పుడు వీళ్ళు మొదలు పెట్టారు. అబ్బో పెద్ద చూస్తానే ఉన్నాం, చిన్నప్పుడు తింటున్నాం ప్రసంగాలు. రాకడ లేదు, ఏం లేదు. ఏమండి, ప్రతి ప్రవచనానికి నెరవేర్పు కాలమును కూడా దేవుడు సూచించాడు. కరెక్ట్గా చదవగలిగితే బైబిల్ అర్థం అవుతాయి. రాకడ సూచనలు 4 కేటగిరీలు ఇచ్చాడు. కొత్త నిబంధనలు మత్తయి 24లో తీయక్కర్లేదు.
ఒకటేమో సంఘంలో సూచన, 2 సమాజంలో సూచన, 3 ప్రకృతిలో సూచన, 4 యూదుల్లో సూచన. సూచన చెప్పండి ఒకసారి. ఓకేనా? సంఘంలో మోసపూరితమైన పరిస్థితులు, సంఘంలో మోసం, సంఘంలో అక్రమము, సంఘంలో దౌర్జన్యం, క్రీస్తు క్రీస్తు యేసు యేసు అంటున్నారు కానీ మధ్య మధ్యలో డూప్లికేట్ యేసు నువ్వు ఫాలో అయిపోతున్నాను. వీళ్ళు తెలియకుండా నీళ్ళు డూప్లికేట్ యేసులు ఉన్నారండి. ఇక్కడ డూప్లికేట్ క్రీస్తులు ఉన్నారు. యేసు క్రీస్తు స్వత్త సభ అనగానే ఏ యేసో ఫైండ్ అవుట్ ఇట్, క్లారిటీ తెచ్చుకోండి. అసలు ఏ యేసు గురించి ప్రకటిస్తున్నారు వీళ్ళు? మరి యొక్క ఆత్మ, మరి యొక్క యేసు, మరి యొక్క సువార్త అన్నాడు పౌలు. డూప్లికేట్ 3 ఉన్నాయి. సువార్త సభలు అనగానే ఏ సువార్త? అది మన సువార్తేనా లేకపోతే మరి యొక్క సువార్తనా? ఆత్మ పొందేస్తాం అనగానే ఏ ఆత్మ? మన పరిశుద్ధాత్మనే లేక ఏ మోసపరచు భ్రమపరిచే ఆత్మ పొందేశారు? చూసుకోండి ఒకసారి, క్లారిటీ తెచ్చుకోండి. యేసు యేసు అంటున్నారు, ఏ యేసు గురించి మీరు మాట్లాడుతున్నారు? మధ్య గుంటూరులో గుడ్ ఫ్రైడే రోజున ఒక తల్లి ఒక విశ్వాసాలు ఏం చేసిందంటే సిలువ చేసుకుందంట, మేకులు కొట్టేసుకుంది. పాస్టర్ గారును వాళ్ళ భర్త ఇద్దరు కలిసి హెల్ప్ చేశారట, సిలువ వేశారట ఆమెకి. మీడియాలో వచ్చి ఏందమ్మా పద్ధతి అంటే, నాకు యేసు చెప్పాడు అంటుంది. ఏ యేసు చెప్పుంటాడు? ఇది మన యేసు అయితే కాదు. నేను నీకోసం చనిపోయిన అక్క, నువ్వు నా కోసం కొంచెం బతుకు అంటాడు, అంతే కదా. మన యేసు అయితే అదే అంటాడా లేదా? నేను చనిపోయి నువ్వు చచ్చిపోతే సేవ ఎవడు చేస్తాడు? లాజిక్గానే కాదా ఇది? నేను చచ్చిపోతిని, మీరు బతకండి అనే కదా. స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. నేను సిలువ ఎక్కి తిని మీరు విడుదల పొంది విడుదల సువార్త ప్రకటించమనే కదా. మరి నేను ఎక్కి సిలువ ఎక్కి నువ్వు ఎక్కితే నిన్ను మొక్కల, నన్ను మొక్కల జనం అంతా ఏం చెప్పి ఇక్కడ. ఇది మాత్రం మన యేసు కాదండి. ఇదే ఎగ్జాంపుల్ చిన్న చెప్తాను. ప్రతిదీ చెప్పేది యేసు అయితే కాదు. దేవుడు నాకు చూపించండి అన్న, దేవుడు నాతో మాట్లాడండి. ఏ దేవుడు? రాత్రి అన్నా కదా మన నిన్న సిగరెట్ తాగుతూ, బ్రదర్ లాస్ట్ నైట్ గాడ్ స్పోక్ టు మీ. ఏ గాడు? ఏ దేవుడు నీతో మా సిగరెట్ తాగుతున్నోడితో మాట్లాడాడు చెప్పు ఒకసారి. పాస్టర్ గారు ఎదుర్కొన్న ఉఫ్ఫను ఊదుతూ నీతో దేవుడు మాట్లాడాడంటే మేమని పిచ్చోళ్ళమా ఇక్కడ? సేవకుడు ఇక్కడ ఉంటుండగా నీకు దేవుడికి డైరెక్ట్ కనెక్షన్ కుదిరిపోతే మేమెందుకు మధ్యలో? మీరు మాట్లాడుకోండి, పక్కకి వెళ్ళిపోతాం మేము. సేవకుడు ఎందుకండి మధ్యలో? మీకు దేవునికి వారధియే సేవకుడు. ప్రియులారా, బ్రిడ్జ్ లాంటి వాళ్ళు. యేసు ప్రభు చేసిన ప్రార్థన అదే యోహాను 17లో. స్తోత్రం చెప్పండి ఒకసారి. సంఘంలో సూచనలు చెప్పాడు, సంఘంలో మోసాలు జరుగుతున్నాయి, ఓకే. సంఘంలో ఉద్యోగం కూడా చెప్పాడు. అంత్య దినములో నా ఆత్మ అందరి మీద కుమ్మరిస్తాను, మీ వృద్ధులు కలలు గంటారు, మీ యవనులకి దర్శనాలు కలుగుతాయి, మీ కుమారులు కుమార్తెలకు ప్రవచన వరం నేను ఇస్తాను, ఎట్సెట్రా ఎట్సెట్రా. వృద్ధులు ఎందుకు యవనస్తులకి దర్శనాలు వస్తాయి? ఈరోజు దర్శనం అంటే నాకు కప్ప కనపడిందండి, నాకు పాము కనపడి, ఏ చూస్తావు నువ్వు? దర్శనం అంటే ఇవి కాదు. దర్శనాలు చూతురు కాదు, దర్శనాలు కందురు. స్తోత్రం చెప్పండి ఒకసారి. వృద్ధులండి. ఎందుకు ఈ యమన సేవకులు ఈరోజు దేవుడు మాడుకుంటున్నాడు? బాగా గొప్పవాళ్ళం, బాగా మహా వీరులము, ఫుల్ 6 ప్యాక్ మీద బయలుదేరిన బాగా బ్లడ్ మరిగిపోతుంది ఇక్కడ, వాళ్ళ స్పీడ్. అబ్బే, వృద్ధులు పెద్దవాళ్ళు చేసిన కన్నీటి ప్రార్థనకు ఫలమే మనం. ప్రియులారా, ఈరోజు వాళ్ళందరూ చేసిన సేవ, కాళ్ళు అరగ తీసుకొని, చెప్పులు అరగ తీసుకొని, సైకిల్ తొక్కుని నడుచుకుంటూ వెళ్ళి సువార్త ఒక్కొక్క ఊరికి వెళ్ళి చేసి అలసిపోయి ఇంటికి వచ్చి పడిపోయి వాళ్ళు చేసిన ప్రార్థన ఒకటే, ప్రభువా ఈ వయసులో నేను ఇంకెంత చేస్తా ప్రభువా, చాలా సేవ మిగిలిపోయింది, చాలా సేవ మిగిలి, నా బలం చాలలేదు నాయన, నా వయసు చాలట్లేదు ప్రభువా. నడుచుకొని కాదు, పరిగెత్తుకుని వెళ్ళే వాళ్ళని లేపు ప్రభువా అంటే యవనస్తులు లేపాడు ఈ రోజున. సైకిల్ కాదు ప్రభు, బైక్ మీద వెళ్ళే వాళ్ళని తయారు చేయి ప్రభు అంటే మనలా అంటే వాళ్ళకి సైకిల్ ఇచ్చి, మనకి బైక్ ఇచ్చి, వాళ్ళకి సైకిల్ ఇచ్చి, మనకి కారు ఎందుకు ఇస్తున్నాడు? ఎంజాయ్ చేసుకోమన్నా. సమయం తక్కువగా ఉంది, సేవ వేగవంతం చేయమని ఇస్తున్నాడండి. అర్హులమని కాదు, యోగ్యులమని కాదు, సమర్పణ వీరులమని కాదు, బాగా ఉపవాసం చేస్తామని కాదు. జాగ్రత్తగా ఆలోచిస్తే వాళ్ళు చేసిన ఉపవాసాలు, వాళ్ళు చేసిన సమర్పణ, వాళ్ళు చేసిన త్యాగంలో సగం కూడా మనం చేసి ఉండలేదు. అయినా వాడుకుంటున్నాడు. ఎందుకు? టైం తక్కువ ఉంది. వాళ్ళ ప్రార్థనకి ఫలం కాదా ఇది? అర్థమవుతుందండి? వాళ్ళకంటే ఎక్కువే సేవ చేసినా, వాళ్ళకంటే పెద్ద చర్చిలే కట్టినా వాళ్ళ వెనకాలే ఉంటాం లైన్లో పరలోకంలో. అసలు పరలోకం వెళ్ళడమే, మూలకి వెళ్ళడమే గొప్ప అంటే మళ్ళీ అక్కడికి ముందుకు వెళ్ళిపోవాలని లైన్లో అంటే పోమంటాడు. వెనక్కి ముందు సీటు ఎప్పుడు కోరుకోవద్దు, వెనకదే కోరుకుంటే సహోదరుడా ఇక్కడికి పైకి ఎక్కిరమ్మో నీకు చెప్పుట నీకు మేలు కదా అన్నాడు. 24 ఎంతసేపు సింహాసనం ఎక్కేస్తాను అంటే అవతల అంటాడు ఆయన. అంతా ఎందుకు నీకు?
సింహాసనం ఎక్కాలనుకొని కోరుకున్న దగ్గర నుండి మొదలైందండి గొడవ అంతా. అసలు ఎవడాడు? అంతే కదా, ఆశ మనకే. ఎలా దావీదు లాంటి వాడే ద్వారపాలకుడిగా ఉండకూడదు అన్నాడు పక్కన. చాలు ప్రభు, ఒక మూలకి నన్ను ఉంటే చాలు, నువ్వు దూరంగానైనా చూడగలిగితే చాలు ప్రభు, నేనేలా నీ దగ్గరికి రావాలి అనుకోవడం మానేసి, పాపం ఆ వృద్ధులు సేవకులు ఎన్నో కలలుగా అన్నారు కానీ అన్నీ తీరలా. వాళ్ళకి జీవితాన్ని ముగించి వెళ్ళిపోయారు. ఆ కలలే ఈనాటి యవనస్తులకు దర్శనంగా మారాలి. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. సొంత దర్శనాలుగా ఇవి. వాళ్ళు మిగిలించి వెళ్ళిన పరిచర్య షుడ్ బి అవర్ విజన్ బ్రదర్ టుడే, బికాస్ వీ హ్యావ్ నథింగ్ టు డూ యాక్చువల్లీ. అకాలమందు సమయం లేకపోవటం వలన ఏమండి, సాయంత్రం 5 గంటలకి దారిని పోతున్న వాళ్ళని దేవుడు పిలుచుకుని తోటలో పని చేయించాడు. చూసారా ఆ బ్యాచ్ మనందరిది. ఎందుకు అబ్బాయిలు అటు ఇటు తిరుగుతారు, ఎందుకు జీవితాలు పాడు చేయరు, రండి రండి మీరు రండి, ఏదో పని చేద్దరు రండి, ఏదో ఇత్తనులు రండి అన్నాడు. మనతో నిబంధన చేసుకోలేదు. మీరు పని చేస్తే నీకు ఉడంబడిక చేసి నీకు ఇంత త్రాబ్బే ఏమీ లేదు. భాగ్యం అండి. ఇట్స్ అ ప్రివిలేజ్ టు వర్క్ ఫర్ గాడ్. హల్లెలూయా. ఒక కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి నీకు కాల్ లెటర్ రావడం నువ్వు ఎంత భాగ్యం అనుకుంటున్నావో, రాష్ట్రపతి ఆఫీస్ నుంచి ఒక కాల్ లెటర్, ఇంటర్వ్యూ కాల్ లెటర్ రావడం నువ్వు ఎంత భాగ్యం అనుకుంటున్నావో, పెద్ద కంపెనీ నుండి నీకు ఫోన్ రావడం ఎంత భాగ్యం అనుకుంటున్నావో, దేవుని నుండి పిలుపు రావడం మాకు అంతకంటే ఎక్కువ భాగ్యం ప్రియులారా. ఆఫర్ ఫ్రమ్ గాడ్, దిస్ ఇస్ ఆఫర్. ఇది సంఘంలో సూచన చూపించాడు, రెండోది సమాజంలో సూచన చూపించాడు, కుటిల రాజకీయ వ్యవస్థ చూపించాడు, యుద్ధ వాతావరణం అన్నాడు, యుద్ధ సమాచారం ఇందురు అన్నాడు. మన ఈ 100 సంవత్సరాల లోపలనే 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి అంటే ఆశ్చర్యపడాల్సిన విషయం కాదా ఇది? ప్రపంచ యుద్ధాలండి. ఇక 3వ ప్రపంచ యుద్ధం గురించి 50 ఏళ్ల నుంచి వింటానే వస్తున్నాం. యుద్ధ సమాచారమును ఒక పెద్ద యుద్ధం గురించి వింటా ఉంటారు ఆ కాలంలో అని చెప్పాడు. చదువుకున్న తర్వాత మీరు చాలాసార్లు చెప్పాను కాబట్టి రిఫరెన్స్లు తీయట్లేదు నేను. రాజ్యంపై రాజ్యం, జనంపై జనం, ఉగ్రవాద దాడులు. ఏమండి, నోవహు కాలంలో సామాజిక వ్యవస్థ, నోవహు కాలంలో ఎంత దరిద్రులుగా ఉండేవారో, లోతు దినాలు ఎంత దరిద్రులుగా ఉండేవారో, అంత్యకాలంలో మనుషులు అంత దరిద్రంగా, నీచులుగా, మూర్ఖులుగా, దౌర్భాగ్యములుగా, అక్రమకారులుగా, భ్రష్టులుగా ఉంటారు. ఎన్ని క్లారిటీ ఇచ్చాడు. అలా లేరా బయట? ఏమండి, పాపులనే రక్షణ పొందుతారేమో కానీ భ్రష్టులకి రక్షణ లేదు. ఈ క్లారిటీ మీకుందా? నేను చెప్పా కదా, దేవుడి కంటే ఎక్కువ నీతిమంతులం. భ్రష్టుల కోసం కూడా ఉపవాసం ఉండగలం మనం. తేడా తెలియ, పాపులకి భ్రష్టులకి తేడా తెలియదు చాలా మందికి. అన్నీ చెప్పేస్తామండి. ఇప్పుడు స్తోత్రం చెప్పండి పట్టుకోసారి. మళ్ళీ పిలవాలి కదా అయ్యగారు. భ్రష్టులు అంటే ఇక రక్షణ పొందరు అని దేవుడు ఇంటూ కొట్టేసిన లిస్ట్ అండి. వీళ్ళు ఇంకా రక్షణ పొందరు, పొందడానికి వీలు లేదు అని పరిశుద్ధాత్ముడు ఎవరి లిస్ట్ మీద ఇంటూ కొట్టేశాడో వాళ్ళు బతికితే ఎంత, బతకపోతే ఎంత, చస్తే ఎంత దేవుడికి లెక్కే లేదు. సువార్త ప్రకటించాల్సింది వీళ్ళకి కాదు, సాధారణ పాపులకి. ఆ పాపులకి ఈ పాపులు, ఈ భ్రష్టులకి తేడా తెలుసుకోవాలి. సంఘం సేవకులు కూడా ఎవరికి ప్రకటించాలి సువార్త, ఎవరికి ప్రకటించాల్సిన అవసరం లేదు సువార్త తెలియాలి. ఎవరి కోసం ప్రార్థన చేయాలి, ఎవరి కోసం ప్రార్థన చేయవలసిన అవసరం లేదో క్లారిటీ లేని పరిస్థితుల్లోనూ అందరిని పోగేసుకొని పరలోకం తీసుకెళ్ళిపోతామని మనం ఫీల్ అయిపోతాం. దేవుడు బాగా బహుమతి ఇచ్చేస్తాడు అనుకుని. మన్నా విషయంలో ప్రభు ఒకటే మాట అన్నాడు, ఎక్కువగా కూర్చుకున్న వాడికి ఎక్కువ మిగలలేదు, తక్కువ కూర్చుకున్న వాడికి తక్కువ మిగలలేదు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. ఒక ఆయన 1000 కొలది ఆత్మలు సంపాదిస్తాడు, నేను కొన్ని 100 సంపాదించాను. అక్కడికి వెళ్తే లెక్కలేదు. అది కాదు లెక్క ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. దేవుడి తన ప్రణాళికను బట్టి ఎవరి ద్వారా ఎన్ని ఆత్మలు సంపాదించాలనుకున్నాడో అన్ని ఖచ్చితంగా సంపాదించి తీరుతాడు. ఎంత లెక్క పెట్టుకున్నాడో ఆ లెక్క పూర్తవుతుంది. రాకళ్ళు ఎత్తబడే సంఘంలో ఎంత ఉండాలని కోరుకున్నాడో అదే లెక్క. ప్రతిదీ దేవుడు లెక్క ప్రకారంగా చేస్తాడు. ఆయన అడ్మినిస్ట్రేషన్ అదే. హత సాక్షులు ఎంత చంపబడాలో అది లెక్క ఉంది. రాకళ్ళు ఎత్తబడే సంఘం ఎంత ఉందో అది కూడా లెక్క ఉంది. అబ్రహామును ఆశ్రయించినప్పుడు దేవుడు చెప్పిన మాట, నీ సంతానము నేల మీద ఉన్న ధూళి వలెను, సముద్రపు ఇసుక రేణుల వలెను, ఆకాశమందున్న నక్షత్రములను పోలి ఉంటాయని చెప్పాడు. నేల మీద ఉన్న ధూళి ఏమో ముస్లింలు, ఇస్మాయిలీయులు అయితే, సముద్రం మీద ఉన్న ఇసుకంతా ఇస్రాయేలీయులు అయితే, హలో ఆకాశమందున్న నక్షత్రాలు
క్రైస్తవులు, సంఘం. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ నక్షత్రాల గురించి కీర్తనకారుడు పాడుతున్నాడు. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును, వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని, వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. బైబిల్లోని ప్రతి మాట హ్యాస్ అ జెన్యున్ మీనింగ్ బిహైండ్ ఇట్. ఒక నిర్దిష్టమైన ప్రత్యేకమైన మీనింగ్ ఉండబట్టే ప్రతి మాట అక్కడ దేవుడు పొందుపరిచాడు. ఇట్స్ అ కంపైలేషన్ అండి. ఎక్కడెక్కడో వేరే వేరే కాలంలో వేరే వేరే మనుషుల ద్వారా వేరే వేరే ప్రాంతాల నుంచి దేవుడు పలికించిన మాటలు, పరిశుద్ధాత్మ పలికించిన మాటలన్నిటినీ సేకరించి అన్నిటినీ కలగట్టి మన ముందు పెట్టాడు. అంటే ఎంత ప్రయాస పడున్నాడు దీని వెనకాల దేవుడు, తెలుసా మీకు? ఎవ్రీ వర్డ్ హ్యాస్ అ మీనింగ్. నక్షత్రములకు సంఖ్యను నియమించాడని. దేర్ ఈస్ అ సర్టైన్ స్పెసిఫిక్ పర్టిక్యులర్ నంబర్ ఫర్ ద స్టార్స్. క్రైస్తవులు సంఘంలో ఎంతమంది ఉండాలో సంఖ్య నిర్ణయించాడు. పేర్లు కూడా పెట్టాడు, పేర్లు రాసి పెట్టాడు. హల్లెలూయా. ఎక్కువగా కూర్చుకున్న వాడికి ఎక్కువ మిగలలేదు, తక్కువ కూర్చుకున్న వాడికి తక్కువ మిగలలేదు. దీని మీనింగ్ తర్వాత చెప్తాను, చాలా గంభీరమైన మీనింగ్ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. సార్ పాయింట్ ఏంటంటే సమాజం లోతు దినాల్లో ఎలా జరుగుతుందో అది కూడా చెప్పాడు. జనులు తినచ్చు, త్రాగొచ్చు, పెళ్ళాడొచ్చు, పెళ్లికి ఇవ్వడొచ్చు. లోతు దినాల గురించి మాట్లాడుతూ నాటొచ్చు అన్నాడు. సొంతం చెప్పండి ఒకసారి. ఏమి నాటొచ్చు? హరితహారము, కోటి చెట్లు. నువ్వు ఎన్ని చెట్లైనా నాటు. అగ్నితో మిళితమైన వడగండు లాంటిది ఒకటి భూమిని ఢీకొట్టగా భూమి మీదున్న కూర మొక్కలన్నీ కాలిపోయాను. చదివారు ఎప్పుడన్నా ప్రకటన గ్రంథం? ఇవి కాదు మనకు ఉండాల్సిన ఎజెండా. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనమా 4వ వచనమా? సారీ 7వ వచనం. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపై పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగమును కాలిపోయెను, పచ్చగడ్డంతయు కాలిపోయెను. చెప్పండి ఒకసారి. 3వ భాగం అంటే మనం వేరే విధంగా అనుకున్నారు. భూమి మీద ఉన్న 4 భాగాల్లో ఒక భాగమే భూమి, మిగతా భాగంలో అంతా నీళ్లే. గుర్తుపెట్టుకో. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కేర్ ప్రాజెక్ట్ వాళ్ళు ఒకసారి నన్ను పిలిచారు. బ్రదర్ మీరు ప్రకృతి గురించి బాగా చెప్తున్నారు నాయన. మేమైతే కొంచెం సజెషన్స్ ఇచ్చాం. చెట్లు కొంచెం నాటండి అమ్మా, చెట్లు కాపాడుకోండి అమ్మా, ప్లాస్టిక్ కవర్లు వాడకండి అమ్మా, టైర్లు గట్లా కాల్చకండి అమ్మా అని చెప్పారు. మీరు బైబిల్లో చదివి చెప్పండి అంటే నేను చెప్పాను. మీరు ఎంతనే చేసుకోండి, మొత్తం కాలిసేస్తుంది అన్న. ఎందుకు పిలిచామరా బాబు అనుకున్నారు వాళ్ళు. ప్లాస్టిక్ కాగితాలు మానేస్తే నువ్వు బతుకుపోతా ఉంటే ఎలాగా? తాగుడు మానే రాదు. నువ్వు మానాల్సిందేంటి? నువ్వు తాగుడు మాని, వ్యభిచారాలు మాని, చిన్నపిల్లల్ని పాడు చేయడం మాని, దరిద్రం మాని, పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయి కిడ్నాప్లు చేయడం మాని, డ్రగ్స్ మాని, చర్చిలు పాడగొట్టడం మాని, క్రైస్తవులను హింసించడం మానేస్తే నువ్వు చెట్లు నాటక్కర్లా. ఆయన తన నోటి వాక్కును పంపించి ప్రకృతిని బాగు చేయలేడా? హల్లెలూయా. నువ్వు మారు మనసు పొంది ఆయన కాళ్ళు పెట్టుకుంటే ఆయనే మార్చేస్తాడు ఇదంతా. కానీ బైబిల్ ఫ్యూచర్, యోహాను ఫ్యూచర్ చూసేసాడండి. జరుగుతుందని చూసేసి రాశాడు. జరుగుతుందేమో, ఇలా జరగచ్చేమో, ఐ థింక్ సో, మేబీ, మైట్ బి, ఇలా అన్కన్ఫర్మ్డ్ లాంగ్వేజ్ యూజ్ చేయలేదు బైబిల్లో. ఇక్కడ అవునంటే అవును, కాదంటే కాదని నేర్పించిన దేవుడు. ఏది జరుగుతుందో ఏది జరగదో క్లియరిటీ ఇచ్చేసాడు. ఇక్కడ
కాబట్టి ఖచ్చితంగా అన్ని నాశనం అయిపోతాయి. కాబట్టి దాని అర్థం ఏంటి? వీడు మారలేదని అర్థం. భవిష్యత్తులోకి వెళ్ళినా వీడు మారలేదు అని క్లారిటీ దేవుడికి వచ్చేసింది. అంతే కదా. దేవుడు భవిష్యత్తును తొంగి చూసి వీడు ఈ రోజు కాకపోయినా అక్కడ మారతారేమో 2050 కల్లా అని చూశాడు. అక్కడ కూడా ఇంతకంటే 2 అంతలు దరిద్రులు అయ్యారని చూసి అమ్మో అంతర్గడ పడించాలి వీళ్ళని. 2025 వరకే లాస్ట్ అనుకున్నాడు. ఇక అంతే కదండి. ఒక వ్యక్తికి 100 ఏళ్ళు ఆయుష్ ఇచ్చి దేవుడు చూసి 100 ఏళ్ళు కూడా వీడు పాపమే చేస్తాడు, వీడికి సువార్త చెప్పినా వీడికి మారు మనసు రాదు, వీడికి ఎంత కృపనిచ్చినా యాక్సిడెంట్లు తప్పించినా రోగం బాగు చేసినా వీడు మారడు అనుకున్నప్పుడు దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. వీడిని 100 ఏళ్ళు ఎందుకు భరించాలి నేను? 30కే స్తోత్రం. ఏ యాక్సిడెంట్ ఏ లారీ కింద ఉంటాడు నిజం. నీకు మారుమనసు లేకపోతే నువ్వు బతుకున్నావు అంటే ఇప్పటికైనా దేవుడు ఆశపడుతున్నాడు అన్నాను. ఇప్పటికైనా మారినానా? నీ స్తోత్రం చెప్పండి ఒకసారి. బైక్లో పోతూ పోతూ కారో ట్రక్కో అటు గుద్దేసినా నీకేం కాలేదు చూడు, మస్తు కట్ చేసినా అన్న అనుకుంటున్నావు నువ్వు. ఏం తిప్పినా కదా, మస్తు తిప్పినా కదా హీరోలాగా. అట్లా లెక్క నీ హీరో లెక్కలు కాదు అవి, దేవుని లెక్కది. బతుకు బాగుపడు అని అర్థం. నీ టెక్నికల్ మీద బతకట్లేదు ఇక్కడ. ఎవరు చేస్తున్నారో ప్రార్థన, నీ తల్లి చేస్తుందో, మీ పాస్టర్ చేస్తున్నాడో, నీ తల్లి వెళ్ళి ఎంతమంది చేత ప్రార్థన చేస్తుందో దేవుడు బతికించేస్తున్నాడు ఇక్కడ. మారు నాయన అని. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నిసార్లు చచ్చిపోవాలనుకున్నావో, ఎన్నిసార్లు ఆత్మహత్యలు అనుకున్నావు, ఎన్నిసార్లు మెడికల్లో జాయిన్ అయిపోవు, ఎన్నిసార్లు డాక్టర్లు చేతులు ఎత్తేస్తారో బతుకున్నావు అంటే ఎవరి ప్రార్థనో? దేవుని మహాకృప. ఇప్పటికైనా మారు అని దేవుడు ఆశపడుతున్నాడు. ఇంకా నీ వ్యాలిడిటీ కొంచెం పొడిగించాడు అని అర్థం. కొంచెం రీఛార్జ్ చేశాడని అర్థం లైఫ్కి. ఎందుకు? ఇంటర్నెట్ చూసుకోమని కాదు, దేవుడితో మాట్లాడమని. హల్లెలూయా. 1 MB నెట్ మిగిలింది, రూపాయి డబ్బులు మిగిలాయి, 1 పాయింట్ బ్యాటరీ మిగిలింది. ఏం చేస్తావు చెప్పు జీవితానికి? నిన్ను కాపాడేవాడికే వాడతావు కదా. హల్లెలూయా. నాన్న ఇక్కడ ఇరుక్కుపోయింది నాన్న, ఇదిగో బ్యాటరీ అయిపోతుందేమో, స్విచ్ ఆఫ్ అయిపోతుందేమో, ఇక్కడ డబ్బులు కూడా నాన్న ఇక్కడ నేను ఉన్నానా అని అంటావా లేదా? ఎవరికి కాల్ చేస్తే నువ్వు సేఫ్ అవుతావో వాళ్ళ దగ్గరే ఉపయోగిస్తావు. అది కొంచెం ఆలోచించి ప్రార్థన చేసుకో. నువ్వు పాపివైనా, నువ్వు బాప్తిసం లేకపోయినా బతుకున్నావంటే నీ గొప్పతనం ఏం కాదు. బాగా ఆరోగ్యవంతుడు అని కాదు, బాగా డైట్ మెయింటైన్ చేస్తామని కాదు, బాగా ఎక్సర్సైజ్ బాడీ మెయింటైన్ చేస్తామని కాదు. ఎంతసేపు 6 ప్యాక్ అయితే ఉందండి, 6 సారి విరసనలు అయితే మొత్తం పోలా ప్యాకెట్లన్నీ. 6 ప్యాక్ వస్తే ఏమొచ్చింది? 6 విరసనలు లగతారైనాయి అనుకో, ప్యాకెట్లన్నీ ఖాళీ. బలం మీద పోకు, చదువు మీద పోకు, డబ్బు చూపించకు. రాత్రికి రాత్రి ఏసీబీ దాడులతో బేకార్ రోడ్డు మీద పడిన వాళ్ళు లేరా? మన కళ్ళతోనే ఉన్నారు. డబ్బు చూపించి రుబాబు చూపించక ఎక్కడ. బాగా చదువుకునే నువ్వు, ఐఎమ్ వెరీ ఎడ్యుకేటెడ్ బ్రదర్, నువ్వు నీ చదువు చూపించక ఎక్కడ. నువ్వు ఎంత చదివినా ఇండియా నుంచి అమెరికా వెళ్తావేమో, భూమి మీద నుంచి పరలోకం అయితే వెళ్ళవు. హల్లెలూయా. అంతే కదన్నా. ఎంత డబ్బులున్నా మహా అయితే పెద్ద ఆడి కారో మెర్సిడీసో కొనుక్కుంటాము 50 లక్షలు పెట్టి, కానీ పరలోకానికి వెళ్ళి ఏ వాహనం అదంతా భూమి మీద లేదు. చంద్రమండలికి వెళ్ళిపోయే రాకటన ఉందేమో కానీ పరలోకానికి తీసుకెళ్ళిపోయే సిద్ధపాటు సేవకుడు ఒక్కడే కలిగి చేయగలడు నీకు. అందుకే ప్రభు అంటాడు, అన్యాయపు సిరి వలన నిన్ను 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 నిత్య నివాసములకు చేర్చే స్నేహితులను సంపాదించు అన్నాడు. అర్థమైందా? ఎవరు? నిత్యత్వములోనికి, శ్రేష్టమైన మహిమలోనికి నిన్ను చేర్చే స్నేహితులు ఎవరు? నిన్ను పబ్బుకు తీసుకెళ్లే స్నేహితులు ఉన్నారేమో, సినిమాకి తీసుకెళ్లే స్నేహితులు ఉన్నారేమో, నీ పెళ్లికి డ్యాన్స్ వేసే స్నేహితులు ఉన్నారేమో, కానీ నిన్ను పరలోకం తీసుకెళ్లే స్నేహితుడు ఒక్కడే, ఆయన పాస్టర్ గారు మాత్రమే, సేవకుడు మాత్రమే. హల్లెలూయా. చెట్లు నాటుకోండి, నువ్వు ఏదైనా చేసుకో. సొదొమ గొమొర్రా ఎందుకు నాశనం అయ్యింది? లోతున్నందుకు మొత్తం కాపాడబడాలి కదా. లోతును తప్పించి నాశనం చేశాడు. ఇదే లెక్క భవిష్యత్తు. ఈరోజు భూమి బతికిపోతుంది అని అంటే దానికి కారణం సంఘం ఉంది కనుకనే. సంఘం సైడ్ చేస్తాడు, సర్వనాశనం చేసేస్తాడు. ఎందుకు అంత దరిద్రం వచ్చి పడిందండి బాబు భూమి మీద? ఎప్పుడు ప్రభు సొదొమ గొమొర్రా బాగుండాలని ప్రార్థన చేస్తున్నావు అంటే అసలు నువ్వు ఎత్తబడే గుంపులో లేవు. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి.
మీకు తెలుసా బైబిల్లో ఎంతమంది స్త్రీల గురించి ప్రస్తావించబడిందో ఆ సదరు ప్రతి స్త్రీ ఒక సంఘానికి సాదృశ్యం. హవ్వ దగ్గర నుండి మొదలు పెడితే యేసు క్రీస్తు వధువు ఆయన భార్య వరకు కూడా ప్రతీది సంఘమే. స్త్రీ అనగానే సంఘం. ఏ సంఘమో ఎలాంటి సంఘమో ఆ క్లారిటీ మనకి రావాలి. ఈ సొదొమ గొమొర్రాలో ఉన్న ఈ లోతు భార్య కూడా ఒక సంఘమే. అది ఆత్మీయతకును ప్రతిష్టకును సమర్పించుకున్న సంఘం కాదది. ఎంత దరిద్రం, ఎన్ని హేయ కృత్యాలు, ఎంత అసహ్యమైన, ఎంత దరిద్రమైన స్వలింగ సంపర్కం జరుగుతున్నా ఆమె అక్కడ ఉండడానికి ఇష్టపడింది. అలాంటి దరిద్రులకే తన కూతురుని ఇవ్వడానికి ఇష్టపడిన సంఘం అది. లెక్కలేదు ఆమెకి. లోతు అంటాడు మూర్ఖులతోటి, అయ్యా అయ్యా మీకు దండం పెడతానయ్యా, పురుషుని ఎరుగని 2 కూతుర్లు, వివాహితులు కాని 2 కూతుర్లు నాకు ఉన్నారు అని. ఇక్కడంటే అక్కడ కింద రాస్తాడు 2 అల్లుళ్ళు కూడా ఇంట్లోనే ఉన్నారు. పెళ్లి కాకుండా ఎలాగున్నారు వాళ్ళు? డేటింగ్లో ఉన్నారన్నమాట. పెళ్లి కాకముందు బాగా అర్థం చేసుకోండి, ఒకరినొకరు బాగా అర్థం కాకపోతే వెళ్ళిపోండి వేరే దగ్గర. అక్కడికి వెళ్ళిపోయి ఇంకొకరిని ఎవరినో అర్థం చేసుకోండి బాగా. That is called dating. Section 377 Supreme Court recently ఇచ్చిన ఆర్డర్. గే రైట్స్, స్వలింగ సంపర్కుల వివాహానికి ఒక చట్టం ఇచ్చింది. అది కూడా యాక్సెప్ట్ చేసుకోండి, రిజిస్టర్ చేసుకోండి. ఏ చర్చు, ఏ పాస్టర్ గే లెస్బియన్ మ్యారేజ్ యాక్సెప్ట్ చేయడం వాళ్ళ లైసెన్స్ రద్దవుతుంది. దాట్స్ ద చట్టం. లాస్ట్కి మన దౌర్భాగ్యం ఏంటంటే 2 దరిద్రులు కూడా వివాహం చేయాల్సిన దౌర్భాగ్యం వచ్చేసింది. ఇక్కడ చూసారా? సెక్షన్ 497. పెళ్ళైనప్పటికీ నీకు ఎవరితో పోవాలనిపిస్తే పోవచ్చు. ప్రభుత్వం కానీ చట్టం కానీ ఎవరు దాంట్లోకి ఇంటర్ఫియర్ కాడు. యూ హ్యావ్ టు ఎంజాయ్, యూ కెన్ ఎంజాయ్ యువర్ ఇల్లీగల్ రిలేషన్షిప్. నీ అక్రమ సంబంధాన్ని యూ కెన్ ఎంజాయ్. ఇట్స్ ఎ పర్సనల్ ప్రాబ్లం బ్రదర్, మేము ఎందుకు లోపల ఇరకాలి అని సెక్షన్ అనమాట. ఇలాంటి దరిద్రమైన లైవ్ వెళ్తుంది స్తోత్రం చెప్పండి సార్. ఇలాంటి చట్టాలు, ఇలాంటి న్యాయ వ్యవస్థ మనకు న్యాయం చేస్తుందని మీరు ఎలాగనుకుంటున్నారండి? ఇలా ప్రార్థన చేయడం తప్పు కాదు, కానీ బైబిల్ దానికి అనుమతించట్లేదు. ఇవేవి న్యాయం చేయవనే కదా దేవుని కాళ్ళు పట్టుకుంటున్నాం మనం. ఇంత దరిద్రం చూడలేకే కదా ప్రభు అని, ఉండలేను ప్రభు తీసుకెళ్ళిపో ప్రభు అని మనలో ఈ ఆరాటం అందుకే కదా రావాలి. ఇవన్నీ బాగుంటే మనకి ఈ ప్రార్థన ఎందుకండి? వెళ్ళిపోయే ప్రార్థన, రాకడనే ప్రార్థన, నాశనం అనే ప్రార్థన, కొత్త భూమి కొత్త ఆకాశం దేవుడిని పిచ్చోడా అనవసరంగా సృష్టించాడు. దాన్ని చదవండి అన్నమాట. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము నిన్న చదివాం. 12, 13 వచనాలు చదవండి కలిపి. 2వ పేతురు 3, 12, 13. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఇవన్నీ లయమైపోతాయి, ఇవన్నీ కాలిపోతాయి. 10వ వచనం గురించి ఇవన్నీ భూమియు దాని మీద మనుషులున్న కృత్యములు కాలిపోను, ఆకాశంలో రగిలిపోను. నువ్వు చంద్రమండలం మీదకి వెళ్ళు, నువ్వు మా అంగారక గ్రహం మీదకి వెళ్ళు, నువ్వు వేరే ప్లానెట్స్ దగ్గరికి వెళ్ళు. ఆకాశంలోని గ్రహాల సముదాయం కూడా ఒకదాన్ని ఒకటి ఢీకొని దడేలుమని మహాశబ్దంతో పేలిపోతే, భూమి దాని మీద ఉన్న కృత్యములు కాలిపోతే, ఇవన్నీ రగులుకొని కాలిపోయి నాశనం అయిపోయి ఆ దినము దగ్గరకు వచ్చే కొలది మీరు మాత్రం ఎంతో పరిశుద్ధ ప్రవర్తనతో జీవితాన్ని కాపాడుకొని అయ్యో అయ్యో ప్రభువా నువ్వు త్వరగా వచ్చాయి నాయన అని ఆయనను తొందర పెట్టి ఆశపడి అపేక్షిస్తూ ఉండాలి. ఎందుకు? కింద చదవండి. ఎందుకు? ఆయనను మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. స్తోత్రం చెప్పండి ఒకసారి. నీతి ఈ భూమి మీద నివసించలేదు ప్రియులారా. నీతి అనే మాటలు మాట్లాడేవాడు, నీతిగా బతకాలనుకునేవాడు అఫ్ కోర్స్
వర్డ్స్, మన క్రియల వలన కాక యేసు క్రీస్తు రక్తము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడిన మనకు కూడా ఈ లోకము బ్రతకటానికి సూటేబుల్ కాదండి. ఈ నీతి బతకాలి అంటే దాన్ని సృష్టించను అక్కడ అంటున్నాడు ఆయన. అక్కడే నీతి అనేవాడు, నీతిమంతుడు అనేవాడేవాడు, నీతి అనే సంఘం అక్కడ నివసించును. అందుకే దీన్ని నాశనం చేస్తా. నీతికి చోటు లేకపోతే, సంఘానికి చోటు లేకపోతే, యేసయ్య అనే నీతికి చోటు లేకపోతే, నీతి గల వాక్యానికి చోటు లేకపోతే ఎందుకు దరిద్రం కాల్చిపడేస్తాను అంటున్నాడు ఒకటే మాట. లోతు లాంటోడనే ఉంచుకోలేకపోయింది. ఎంత భాగ్యం అది! దరిద్రమైన సొదొమ పట్టణము లోతు లాంటి నీతిమంతుడిని ఉంచుకోలేకపోయిందండి. దూతలు వచ్చేటప్పటికి లోతు అక్కడ ఉన్నాడు, గవ్విని యొద్ద. అవన్నిటికీ ఆ దరిద్రాన్ని చూడలేక, ఆ దరిద్రంతో అడ్జస్ట్ అవ్వలేక, చిచ్చి చిచి ఎంత పొరపాటు. అబ్రాహ్మా, డాడీ సారీ డాడీ, ఎక్కడున్నావు? దేవుడిని ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు? అయ్యో నాకేం తెలియట్లేదు, అయ్యే ఎందుకు వచ్చేసాను అబ్బా. దాసులు కొట్లాడుకుంటే నేను వీళ్ళని తిట్టడం మానేసి ఆయన వదిలేసి రావడం ఏంటి కర్మచ్చి. భార్యకి చెప్తాడు, రామ్మ వెళ్ళిపోతాం, రేపు పిల్లలు వెళ్ళిపోయా, మేము రామ్ బాగా అడ్జస్ట్ అయిపోయాం, చాలా కూల్గా చాలా వాళ్ళకి ఎలా కన్వీనియన్స్ అనిపించింది నా దరిద్రం అంతా. నీకు అవసరత నువ్వే పో అంటే పాపం మూట పట్టుకొని వెళ్ళిపోదాం అని గుమ్మం దగ్గర ఆగాడు, కానీ ఎటు వెళ్ళాలో తెలియక అక్కడే కూర్చుని పోయాడు. అలాంటి వాళ్ళ కోసమే దూతలు వచ్చారండి. అలాంటి వాళ్ళ కోసమే గవ్విని దగ్గర ఉండడం అంటే ఈ దరిద్రం లోకానికి వేరుగా, లోకానికి అంచు మీద నిలబడి చూస్తూ ఉండాలి. ప్రభా నువ్వు వస్తే వచ్చేస్తా ప్రభా, నువ్వు వస్తే వచ్చేస్తా ప్రభా, ఉండలేను ప్రభా, మళ్ళీ లాగేస్తారేమో ప్రభా, ప్రభా వచ్చే నాయనా అని అంటే లోతు సొదొమను విడిచిన దినమందు, ఆ దినము భూమి యందంతట నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. మహాప్రళయ, మహానాశనం, మహా విపత్తులు, 3 రకాలైన నాశనాలు రాబోతున్నాయి. ఒకటి ప్రకృతి సంబంధమైన విపత్తులు తారాస్థాయికి చేరతాయి. 2 నరకం, పాతాళం తెరుచుకుంటే దెయ్యాలన్నీ, చీకటి శక్తులన్నీ సరాసరి భూమి మీద ఏలుబడి చేస్తే బతికొండగా నరకం చూస్తారు. 3 దేవుని ఉగ్రత పాత్రలు కుమ్మరించబడతాయి. దీనికి దెయ్యాలు పెట్టే బాధ కంటే ఆ శిక్ష మహాభయంకరం ప్రియులారా. ఈ నరకంలో ఉన్న దెయ్యాలకు పెద్ద విషయం తెలీదు. అందుకే యూఫ్రటీస్ నది దగ్గర ఉన్న 4 దూతలు, పాతాళం నుంచి విడుదలైన మిడతల సమూహం. కొన్ని దెయ్యాలు నరకంలో లేవు, దేవుడు ఎక్కడో సెపరేట్గా దాచిపెట్టాడు. చాలా స్పెషల్ క్రూరమైన దెయ్యాల, దురాత్మలు అవి. అంటే కొన్ని దెయ్యాలు, కొన్ని దురాత్మలు, కొన్ని పడిపోయిన దూతలు అన్ని సైతానాధ్వర్యంలో లేవు. అర్థమైందా? సైతానేమో దేవుని ప్రజలను హింసిస్తాడు ఇక్కడ దెయ్యాలను పంపించి, కానీ దేవుని మాటకి లోబడే దెయ్యాలు ఉన్నాయి చూసారా. దేవుని ముద్ర లేని మనుషులని హింసించటానికి బయటకు రాబోతున్నాయి అవి. రాకడలో ఎత్తబడకుండా దేవుని నిర్లక్ష్యం చేసిన వాళ్ళందరినీ మహాభయంకరంగా హింసిస్తా. నేను చదివి ఆశ్చర్యపోయాను. దేవుని మాటకి లోబడే దెయ్యాలు కూడా స్టోర్ చేసుకొని పెట్టుకున్నాడు దేవుడు. కొన్ని చూసుకోండి ఒకసారి. సైతాన్ కూడా బెంబేలు ఎత్తిపోయి, ఎవరు రైలు, ఎక్కడ రా దెయ్యాలు, ఎక్కడి నుంచి వచ్చినాయిరా, మన మాట ఏంటలేదు ఏంటంట. అవి మన బ్యాచ్ కాదు ఆయన, దేవుడు పంపించిన సెపరేట్ బ్యాచ్. అదంతా చదవండి బైబిల్ మంచిగా చక్కగా. దేవుని ఇండిగ్నేషన్, దేవుని మహాకోపమును చల్లార్చే దెయ్యాలు ఇవి. దేవుడు ఏం చేస్తే వీళ్ళు బాగుంటుందని కోపడుతున్నాడో అవన్నీ దెయ్యాలు చేసేస్తే దేవునికి ఊరట కలుగుతుందట. అదే దేవుని ఉగ్రత. దేవుని ఉగ్రతను మోసుకుని వెళ్లే దూతలు కొన్ని ఉన్నాయండి తెలుసా. ఉపద్రవమును మోసుకెళ్లే దూతలు. కీర్తన 78:49 అయిపోయింది టైం. ఇక్కడ ఎలా పరిగెడుతున్న టైం నాకే అర్థం కావట్లేదు. ఇక్కడ దూతల సేనగా తన కోపాగ్ని ఉగ్రతను
ఉగ్రతను, మహాగోత్రము శ్రమను, మహోగ్రతమును శ్రమను వారి మీదకి విడిచెను. దేవుని కోపమును, మహోగ్రతను, ఉపద్రవమును ఈ కొన్ని సదరు దూతలు మోసుకొని వస్తాయంట. నా చూడండి సార్, దేవుని స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. తప్పించుకోవాలనుకుంటున్నారా? కొందరు ప్రకటిస్తున్నారు ఉండాల్సిందే శ్రమల్లో అని అంటున్నారు. దేవుడు గోషెన్లో ఇశ్రాయేల్ని కాపాడినట్టుగా కాపాడుతుందని అంటున్నారు. లేదు, ముద్ర వేసుకోకపోతే పేకలు తెక్కోసుకోవాలని అంటున్నారు. ఇట అంటున్నారు, అట్ట అంటున్నారు, ఏదంటున్నారు, ఏదో ఒకటే చెప్పిన ఆయన. కాపాడతాడా సాస్తారా? ఒకటే మాట చెప్పు. ఆ బ్యాచ్ సంఘం కాదు. ఇప్పుడు సిద్ధపాటు లేని వాళ్ళు, ఉపదేశము లేని వాళ్ళు, రాకడ గురించిన వినని వాళ్ళు, పట్టించుకొని వాళ్ళు, సంపాదన ఒక్కటే మైండ్లో పెట్టుకున్న వాళ్ళు, దేవుడు భూమి మీదనే దీవిస్తాడు, అంతకంటే పెద్ద లెక్కేం లేదు అనుకున్న వాళ్ళందరూ శ్రమల కాలంలో వెళ్తారు ప్రియులారా. ఆ బ్యాచ్ వేరు. సుఖానుభవమును ప్రేమిస్తూ నడుచుకుంటున్న వాళ్ళు వీళ్ళంతా. ఇంకో పక్కన సంఘం, క్రైస్తవులు, సేవకులు నలిగి నిందలు, అవమానాలు పొంది, మోకాళ్ళు అరగ తీసుకుని, నడువు నొప్పి వచ్చినా, గుండె నొప్పి వచ్చినా, షుగర్ వచ్చినా, బీపీ వచ్చినా, కిడ్నీలు అరిగిపోయినా, గుండెలు అరిగిపోయినా, దేవుని ప్రజల కొరకు సిద్ధపరచుట కొరకు తిరిగి సేవ చేసి నలిగి ఆకలి దప్పులతో ఉండి, చిన్న ఇల్లైనా పెద్ద ఇల్లైనా ఇదైనా అదైనా అయ్యో అనుకుంటా బాధలు పడుతున్న వాళ్ళు ఇప్పుడు శ్రమలు పొందుతున్న బ్యాచ్ వేరు. ఇప్పుడు సుఖాన్ని అనుభవిస్తున్న బ్యాచ్ వేరు. ఇప్పుడు శ్రమలు అనుభవిస్తున్న వాళ్ళకి శ్రమల కాలం లేదు, వీళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు సుఖాన్ని అనుభవిస్తున్న వాళ్ళకి శ్రమల కాలంలో ఒక అవకాశం ఇస్తారు. నా కోసం శ్రమ పడతావా? దౌర్భాగ్యం ఏంటంటే విడిచిపెట్టబడిన సంఘం రెండు భాగాలు అవుద్ది. ఎవడు పడతాడయ్యా ఈ శ్రమలని? కొందరు ముద్ర వేసుకొని క్రీస్తు, అబద్ధ క్రీస్తు సైడ్కి వెళ్ళిపోతారు. ఇంకా కొందరు ఎప్పటికైనా ప్రభువా క్షమించిన ఆయన, నీ కోసం పీకలు తెగిపోయిన పనులు నిలబడతావా అనే కృపను దేవుడిస్తాడు. ఆ జనము లెక్కలేనంత జన సమూహం అన్నాడు. వాళ్ళు మెయిన్ ఎవరు అంటే ఇప్పుడు వాక్యం విని కూడా సిద్ధపడని వాళ్ళు ఉన్నారు చూసారా? వీళ్ళు కాదు. ఈ ఉపదేశం దొరకని వాళ్ళు ఉన్నారు చూసారా? ఈ ఉపదేశం మాకు దొరక్క అయ్యో అని ఏడుచిన వాళ్ళు అక్కడైతే, ఉపదేశం దొరికి కాళ్ళ తన్నేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఒక గ్రూప్ ఉన్నారు. ఎవడు కావాలి? వీడికి ఇంకొక అవకాశం ఉంటుందని నేనైతే అనుకుంటా. ఇప్పుడు ఉపదేశం వినని వాళ్ళకి శ్రమల కాలంలో అవకాశం ఇస్తాడు. 2 సాక్షులు వచ్చి ప్రకటిస్తారు. ముద్రింపబడిన 144,000 మంది యూదులు వచ్చి ప్రకటిస్తారు. ఆకాశంలో ఒక దూత ఎగిరి నిత్య సువార్తను ప్రకటిస్తే వీళ్ళందరూ ఈసారి ప్రభు కొరకు సిద్ధపడతారు. అర్థమవుతుందండి? ఇప్పుడు వాక్యం వినని వాళ్ళు, ఇప్పుడు ఉపదేశం లేని వాళ్ళు, ఇప్పుడు మనలాంటి వాళ్ళు పిలుచుకుని వాళ్ళు కోకొలలుగా ఉన్నారు. 24 గంటలు స్వస్థతలు, ఆశీర్వాదాలు, ప్రసంగాలు విన్న వాళ్ళకి పాపం ఉపదేశం లేదు కదా. సరే, చివరి పాయింట్ ముగిస్తా. పాయింట్ ఏంటంటే 4 సూచనలు అన్నాం కదా. సంఘంలో సూచనలు నెరవేరిపోయాయి, సమాజంలో సూచనలు నెరవేరిపోయి, ప్రకృతిలో సూచనలు, భూకంపాలు, సునామీలు, ఇవన్నీ ఏంటనుకున్నారు? వార్తలు కావు, ఇవన్నీ సూచనలు. చెప్పాను ఆల్రెడీ. యూదుల్లో సూచనలు. పాయింట్ ఏంటంటే, ఇందాక ఈ పాయింట్ ఎందుకు ఎత్తానంటే, అసలు ఇవన్నీ ఎప్పుడు గురించి రాయబడ్డాయో, మన తరం గురించి రాయబడ్డాయి అని గ్యారంటీ ఏంటి? ఏమో ఇంకో 100 ఏళ్ళు పట్టొచ్చేమో అనుకుంటున్న వాళ్ళకి చెప్తున్న విషయం ఏంటంటే, బైబిల్లో పౌలు గారి కాలం నుంచి కూడా ఈ సూచనలన్నీ నెరవేరుతున్నాయి. హల్లెలూయా. చరిత్రలో తాతల కాలంలో కూడా నెరవేరాయి. ఏది? సంఘంలో గలిబిలి, మోసాలు, ఇవన్నీ కొత్త ఏం కాదు కదా. ఇప్పుడు పౌలు కాలం నుంచి కూడా ఉన్నాయి కాబట్టి రాసి పెట్టాడు. సమాజం, చెడిపోయిన సమాజం ఇప్పుడు కొత్త ఏం కాదు కదా. ఈ హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు, కిడ్నాప్లు, దౌర్జన్యం, వేశ్యావృత్తి, వ్యభిచారం, ఇవన్నీ కొత్త ఏం కాదు, అప్పటి నుంచి జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని కూడా పెద్ద సూచనగా లెక్కలో తీసుకోకపోయినా ఓకే, పర్లేదు. భూకంపాలు, సునామీలు, ప్రకృతి ప్రళయాలు, ఇవన్నీ కొత్త. బైబిల్ కాలంలో కూడా బోలని భూకంపాలు చూసాం, ముళ్ళు తుఫానులు చూసాం, ఇవన్నీ పాత. కానీ మన తరములోనే నెరవేరిన సూచన ఒకటి ఉంది. అది యూదులను గూర్చిన సూచన. అంజూరపు చెట్టు లేతదై చిగురుచింది అని చెప్పాడు. యూదులు, చెదిరిపోని యూదులు తిరిగి తమ రాజ్యానికి వస్తారు అని అర్థం. వాళ్ళందరూ 1948 సంవత్సరంలో తిరిగి వచ్చేసారు ప్రియులారా. ఇంకా మన దగ్గర, మన జనరేషన్లో నెరవేరిన సూచన ఏంటంటే, యూదులు తిరిగి వచ్చిన సంవత్సరం 48, 1948లో మొదలుకొని 2018 వరకు 70 సంవత్సరాలు పూర్తయ్యాయి. 70 సంవత్సరాల తర్వాత యెరూషలేముని రాజధానిగా ప్రకటించాడు ట్రంప్. మన కళ్ళెదుట నెరవేరిన సూచన ఇది.
ఒకవేళ ఈ మన తరంలోనే ప్రభు రాకపోతే ఇంత త్వరగా ఇంత అర్జెంటుగా దేవుడు ఈ సూచన నెరవేర్చాల్సిన అవసరం లేదు. ఇంకో 100 ఏళ్ళ తర్వాత యూదులు వచ్చిద్దరు కదా. ఇప్పటికి కూడా వాళ్ళు బలిపీఠాన్ని కట్టి తమ మెస్సయ్య రాబోతున్నాడని సూచనలు గుర్తుపట్టి ఏమండి సిద్ధపడిపోతున్నారు. వాళ్ళ లెక్కలో ఉన్న మెస్సయ్య ఎవరు? మన లెక్కలో ఉన్న అబద్ధ క్రీస్తే కదా. వాళ్ళ అబద్ధ క్రీస్తు కోసం కనిపెడుతున్నప్పుడు మనం ప్రభు కోసం కాదా కనిపెట్టాల్సింది? నవంబర్ నెల 7వ తారీఖు 2018 నవంబర్ నెల 7వ తారీఖున ఒక వింత జరిగింది యెరూషలేములో. ఆ యెరూషలేములో కొంతకాలం క్రితం, ఒక 50 సంవత్సరాల క్రితం ఎవరో ఒక యూదుల రెబాయ్, యూదుల మత గురువు ఒక ప్రవచనం చెప్పాడంట. మన బైబిల్లో లేదు ఆఫ్ కోర్స్. ఏమన్నాడంటే, యెరూషలేములోని ఏడుపుల గోడ, ఆ గోడ మీద పావురాలు సురక్షితముగా నివసించినంతసేపు యూదులకు క్షేమము అన్నాడట. ఆ పావురాలు ఒక పాము భయానికి ఎగిరిపోతే గనక కీడు వచ్చేస్తుంది, ఇది గుర్తు అని చెప్పాడట. కరెక్ట్గా నవంబర్ నెల 7వ తారీఖున ఆ యెరూషలేములోని ఏడుపుల గోడలోంచి ఒక పాము బయటికి రావడం, పావురాలు ఎగిరిపోవడం కరెక్ట్గా వీడియో కనిపించింది. మీరు నెట్లో చూసుకోవచ్చు మీరు. యూదులకు కీడు రాబోతుందంటే మనకి రాకడొచ్చేస్తుందని కదా. ఎందుకంటే క్రీస్తు విరోధి సంఘం శ్రమల్లో ఉంటుంది అంటే క్రీస్తు విరోధి రావాలి. వాడు రావాలి అంటే అసలు సంఘం శ్రమల్లో ఉంటే ఇప్పుడు వచ్చేసి ఉండాలండి. దేనికోసం కనిపెడుతున్నాడు? వాడికి రావడానికి ముహూర్తమే సంఘం ఎత్తబడుట ప్రియులారా. సంఘం ఎత్తబడమే వాడికి లైన్ క్లియర్ అయింది అని అర్థం. లేదు అని అంటే మనం ఉంటుండగా వాడు రావాలి కదా. మరి ఏది మరి ఇప్పటికి ఎందుకు ఆలస్యం చేసేస్తున్నాడు? ఇల్యూమినట్టి ఉంది, సైతాన్ సమాజం ఉంది, సాటానిక్ వర్షిప్ ఉన్నారు, లూసిఫరియన్స్ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి క్రీస్తు విరోధి అబద్ధ క్రీస్తు కోసం కనిపెడుతూ ఉండగా రాడెందుకు బయటికి? సంఘం ఉంది కాబట్టి వాడికి లైన్ క్లియర్ అవ్వలేదు. అడ్డగించువారు సంఘమే కదా. అడ్డగించేది వాడి కుతంత్రాలను, క్రీస్తు విరోధి యొక్క శక్తులను అడ్డగించేది సంఘ ప్రార్థనలే కదా, పరిశుద్ధాత్మయే కదా. పరిశుద్ధాత్మ కూడా ఎత్తబడిపోతాడు సంఘంతో పాటు. అందుకే ఆత్మయు పెండ్లి కుమార్తె చెప్పుచున్నారు, వచ్చాయి ప్రభువా, అయిపోయింది మా పని, మేము సిద్ధపడిపోయాం. సంఘము చేయి పట్టుకొని పరిశుద్ధాత్మను అంటున్నాడు, షీఈస్ రెడీ మై లార్డ్, కమ్ జీసస్. సిద్ధపడదాం, అందరూ లేచి నిలబడదాం ప్రియులారా. థ్యాంక్ యూ లార్డ్. భూమి అందంతటికి రాబోతున్న మహాభయంకరమైన దినాలు పైపోయిన పరిచయ మాటలు మాత్రమే చెప్పిన ఆ శ్రమల కాలం గురించి. ఇంకా లోతుకెళ్తే మీరు వారం రోజులు అన్నమే తినరు. కొందరికి బీపీ కూడా హై అయిపోతుంది, నేను చెప్తున్నా కదా. ఎందుకంటే నేను ఫిక్షన్ స్టోరీ అని చెప్పట్లా, సినిమా స్టోరీ అంతకంటే చెప్పట్లా. భూమి ఆకాశములు గతించిన దేవుని వాక్యము ఫెయిల్ అవ్వవు బ్రదర్. విఫలము కావివి ఖచ్చితంగా నెరవేరు తీరుతాయి. కళ్ళు మూసుకోండి, ఒకసారి కళ్ళు మూసుకోండి. సిద్ధపడుతున్నావా? సిద్ధపడుతున్న వాళ్ళైతే ఎత్తబడి గుంపులో ఉన్నారు. ఏమోలే చూద్దామని కొట్టేసి దులిపేసి వెళ్ళిపోతున్న వాళ్ళైతే డేంజర్ జోన్ లో ఉన్నారు అని అర్థం. సిద్ధపడండి, ప్రార్థన చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేతులు ఎత్తగలవా ప్రభు బిడ్డ? స్వరమెత్తి ఒక్క నిమిషము ప్రభు కాళ్ళు పట్టుకోగలవా? ప్రపంచములో భూమి మీద ఎక్కడ క్షేమము లేదన్న సత్యాన్ని ప్రభు ఈ రాత్రి నీతో ముచ్చటించి ఉండగా, ఈ రాత్రి ప్రభువా ఇక్కడ నాకు క్షేమము లేదు, క్షేమకరమైన మీ రాజ్యములోనికి నేను చేరాలి, అక్కడే క్షేమం ఉన్నది, అక్కడే భద్రత ఉన్నది, అక్కడే కాపుదల ఉన్నది, ఆ మహిమ గల రాజ్యములోనికి అడుగు పెట్టగలిగిన అర్హత నాకు కావాలంటూ ఒక్క క్షణము దేవుని బిడ్డ స్వరమెత్తు, స్వరమెత్తు. కన్నీళ్లతో ప్రభు పాదాలు పట్టుకో ప్రభు బిడ్డ, కన్నీళ్లతో ప్రభు పాదాలు పట్టుకో ప్రభు బిడ్డ. ఆశీర్వాదాలు కాదు మనకు కావాల్సింది, క్షేమము కాదు మనకు కావాల్సింది,